స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ టాపిక్ గుడ్ విల్ హెడింగ్ పెట్టుకోండి. గుడ్ విల్. వినయ్‌కి ఇంకా హాలిడేస్ అయిపోలేదా? లేదులే. ఇచ్చొచ్చిండు. ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! 25థ్‌కి. చలి పెడుతుందా? ఆ! టాపిక్ గుడ్ విల్ ఓకేనా? సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి గుడ్ విల్ అంటే ఏందో బ్రీఫ్‌గా తెలుసుకుందాం ఓకేనా? చూడాలి అందరూ. మెయిన్‌గా రాజు చూస్తే చాలు నాకు. ఉన్నావు గదా! ఓకే. సరే. గుడ్ విల్ అనే టాపిక్ ఏంట్రా అంటే మంచి పేరు అంతే. గుడ్ విల్‌కి మరో పేరేమన్నా తెలుగులో ఏమన్నా అంటామా అంటే మంచి పేరు. సరే. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ప్రాఫిట్స్ వస్తాయా ఎవరికైనా? వెంటనే ప్రాఫిట్స్ రావు. ఎవరికైనా రావు. అంతేనా? అంటే బిజినెస్ పెట్టి ఒక 4 ఇయర్సో, 5 ఇయర్సో లేదా 3 ఇయర్సో, 4 ఇయర్స్ అయితే ప్రాఫిట్ జనరేట్ అయితది. అంతేనా కాదా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక బిజినెస్‌కి ప్రాఫిట్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా దానికి ఏముంటది? గుడ్ విల్ ఉంటది. అంటే మంచి పేరుంటది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరేమన్నా క్లాత్స్ కొనుక్కున్నప్పుడు మీరేం చెక్ చేసుకుంటారు? ఒక 4, 5 బ్రాండ్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకుంటారు. ఓన్లీ 4, 5 బ్రాండ్సే ఉంటాయి క్లాత్స్ అంటే ఎన్ నంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. అవునా కదా! బట్ మనకి నోటెడ్‌గా ఎన్నుంటాయి? మహా అంటే ఒక 5, 6 ఉంటాయి. అవే కదా మనం పర్చేజ్ చేసేది. ఎందుకు? దానికి గుడ్ విల్ ఉంది కాబట్టి. నథింగ్ బట్ మంచి పేరు. అంతేనా? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాడేం చేయాలి? ఖచ్చితంగా క్యాపిటల్ తీసుకురావాలి. క్యాపిటల్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తే వెంబడే ప్రాఫిట్స్ వస్తాయా? రావు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ప్రాఫిట్స్ వస్తా ఉంటాయి. ప్రాఫిట్స్ వస్తున్నాయి బిజినెస్‌కి కంటిన్యూయస్‌గా అంటే మీనింగ్ ఏంటిది? ఖచ్చితంగా పబ్లిక్‌లో దానికి కొంత నేమ్ ఉంది. ఓకేనా? ఆ నేమ్ ఉండడం వల్ల ఏమైతుంది? మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. మన దగ్గర ప్రొడక్ట్ ఏదైతే మనం సేల్ ఇస్తామో అది పర్చేజ్ చేస్తున్నారు కస్టమర్స్. నథింగ్ బట్ గుడ్ విల్. మరి గుడ్ విల్‌కి ఎంత వాల్యూ ఉందిరా అంటే వాల్యూ ఉందా? ఉంది. బట్ ఎంతుందనంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. గుడ్ విల్‌ని చూడగలుగుతామా అంటే చూడలేం. బట్ వి కెన్ ఎంజాయ్ ఇట్ త్రూ ప్రాఫిట్స్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాఫిట్స్ మనం గుడ్ విల్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఒక బిజినెస్ ఆర్గనైజేషను దానికి గుడ్ విల్ ఉందా లేదా అంటే ఎట్లా తెలుస్తది మనకి కంపెనీకి ప్రాఫిట్స్ ఉంటే మనం గుడ్ విల్ అని చెప్పొచ్చు. ఓన్లీ ప్రాఫిట్ ఒకటేనా గుడ్ విల్ అంటే చాలా ఉంటాయి. ఓకేనా? గుడ్ విల్ ఒకటే ప్రాఫిట్ ఏం కాదు. సమ్ టైమ్స్ గుడ్ విల్ ఉంటది. కానీ ప్రాఫిట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా, రాపిడో, స్విగ్గీ స్టిల్ దే ఆర్ నాట్ ఇన్ ప్రాఫిట్స్. దే ఆర్ నాట్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్. బట్ హ్యూజ్ గుడ్ విల్ ఉంది. గుడ్ విల్ అనేది ఏమవుతుందనంటే సమ్ టైమ్స్ వి కెన్ ఎంజాయ్ గుడ్ విల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాఫిట్స్. సమ్ టైమ్స్ మే నాట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాఫిట్స్. ఓకేనా? ప్రాఫిట్సే అని చెప్పలేము మనం. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఏంది గుడ్ విల్ ఉందా లేదా అని చెప్పడానికి ప్రాఫిట్స్ ఎంజాయ్ చేసిందా చేస్తలేదా. ఓకేనా? అర్థమవుతుందా పాయింట్? సరే మీకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. గుడ్ విల్ అంటే అర్థమైందా మీనింగు? మరి గుడ్ విల్ అమౌంట్ ఎంతుంది అనంటే, దానికి మనకున్న టెక్నిక్స్ 4 ఉన్నాయి. అంటే మనం ఏదైనా ఒక టెక్నిక్ యూజ్ చేసి గుడ్ విల్ వాల్యూ ఎంతో కనుక్కోవచ్చు. ఓకేనా? ఆ టాపిక్స్ మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్ ఏ అండ్ బి స్టార్టెడ్ పార్ట్నర్‌షిప్ ఆన్ 1/4/2020 విత్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ 1:1, కామా ఏ అండ్ బి బ్రాట్ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 10 lakhs ఈచ్. ఓకేనా? ఏ అండ్ బి ఏం చేసిర్రు? బిజినెస్ స్టార్ట్ చేసిర్రు. ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏంటిది? ఈక్వల్ రేషియో 1:1. సో, వాళ్ళు బిజినెస్ ఏ రోజు స్టార్ట్ చేసిర్రు? 1 ఏప్రిల్ 2020 రోజు. వాళ్ళేం చేసిర్రు ఆ రోజు? ఇద్దరు ఈచ్ పర్సన్ హాస్ బాట్ రూపీస్ 10 లాక్స్ టువర్డ్స్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అంతేనా? సో, టోటల్ క్యాపిటల్ ఎంతుంది ఇప్పుడు బిజినెస్‌లో? 20 లాక్స్. ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాస్? 31st March 2021.
అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్‌కి. వాళ్ళు 20,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసారు గదా! ఫస్ట్ ఇయర్ ఎండ్‌కి వాళ్ళకొచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 3,00,000 లాస్. ఓకేనా? ఫస్ట్ ఏప్రిల్ 2020 రోజు స్టార్ట్ చేస్తే 31 మార్చ్ 2021 ఫస్ట్ ఇయరే గదా! ఇయర్ 1 ఎండింగ్‌లో వాళ్ళకొచ్చిందేంటిది లాస్ ఆఫ్ రూపీస్ 3,00,000. నెక్స్ట్ ఇయర్ 2 31 మార్చ్ 2022 2,00,000 is the loss. థర్డ్ ఇయర్ 31 మార్చ్ 2023 లాస్ ఎంతొచ్చింది 50,000. 31 మార్చ్ 2024 ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 1,50,000. ఇయర్ 5 31 మార్చ్ 2025 4,50,000 is the ప్రాఫిట్. ఓకేనా? సో, ఇప్పుడు ఈ క్వెషన్‌లో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇయర్ 1 ప్రాఫిట్ వచ్చిందా? లేదు. ఎప్పుడొచ్చింది ప్రాఫిటు? ఫోర్త్ ఇయర్ నుంచి ప్రాఫిట్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇట్లా ప్రాఫిట్ రావడానికి రీజన్ ఎవరు? ఏ అండ్ బియేనా? పార్ట్నర్ ఏ అండ్ పార్ట్నర్ బి అంతేనా? వాళ్ళు హార్డ్ వర్క్ చేసి బిజినెస్‌ని లాస్‌లో ఉన్న బిజినెస్ ఏం చేసిర్రు? ప్రాఫిట్ తీసుకొచ్చారు. అంతేనా? ఓకేనా? ఇప్పుడేమైందంటే ఆన్ 31 మార్చ్ 2025 సి అడ్మిటెడ్ యాస్ న్యూ పార్ట్నర్. సి అడ్మిటెడ్ యాస్ న్యూ పార్ట్నర్ ఫర్ ఈక్వల్ రేషియో. ఈక్వల్ రేషియో. ఇట్ మీన్స్ న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1:1:1 అంతేనా? ఇప్పుడు క్వెషన్ ఏంట్రా అంటే ఇప్పుడు 31 మార్చ్ 2024 వరకు ఎంతొచ్చింది ప్రాఫిట్? 4,50,000. అంటే ఖచ్చితంగా 31 మార్చ్ 2026 అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ 2026 రోజు వి కెన్ ఎక్స్‌పెక్ట్ ప్రాఫిటా? ఎక్స్‌పెక్ట్ అదే ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఫర్ సపోజ్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 6,00,000 అనుకుందాం. ఓకేనా? 6,00,000 ప్రాఫిట్. 31 మార్చ్ 2025 వరకు ఏదైతే ప్రాఫిట్ ఆర్ లాస్ ఉందో అది ఎవరు షేర్ చేసుకుర్రు? ఏ అండ్ బి. ఫ్రమ్ 31 మార్చ్ 2026 కంపెనీలో సారీ పార్ట్నర్‌షిప్‌లో ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా ఎవరు షేర్ చేసుకోవాలి? ఏ, బి అండ్ సి అంతేనా? సో, ఇప్పుడు ఈ 6,00,000 ప్రాఫిట్‌ని ఎవరు షేర్ చేసుకోవాలి? ఏ, బి, సి. ఏ రేషియోలా? ఈక్వల్ రేషియో. సో, బికాస్ ఆఫ్ సి ఏ అండ్ బి పార్ట్నర్స్ లాస్ ఏమైనా అయిందా? వాళ్ళకేమైనా లాస్ వచ్చిందా? బికాస్ ఆఫ్ సి పార్ట్నర్ ఏ, పార్ట్నర్ బికి లాస్ ఉందా లేదా? లాస్ ఉంది. ఎందుకు? ఒకవేళ సి లేకపోయి ఉంటే ఈ 6,00,000 ప్రాఫిట్ ఏమయ్యేది? 3,00,000, 3,00,000 పార్ట్నర్ ఏకి 3,00,000 వచ్చేది. పార్ట్నర్ బికి 3,00,000 వచ్చేది ప్రాఫిట్. బికాస్ ఆఫ్ సి ప్రాఫిట్ ఏమైంది? 2,00,000, 2,00,000, 2,00,000 అయిపోయింది. అంతేనా? అంతేనే కదా! సో, ఇక్కడ పార్ట్నర్ ఏ లాస్ 1,00,000 అయింది ప్రాఫిటు. పార్ట్నర్ బి లాస్ ఎంతొచ్చింది? 1,00,000 లాస్ వచ్చింది. అంతేనా? సో, మరి లాస్ అవుతున్నానంటే ఇక్కడ గెయిన్ అయినట్టేనా? ఇక్కడ గెయినింగ్ పార్ట్నర్ ఎవరు? సి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి. ఇన్‌కమింగ్ పార్ట్నర్. గెయినింగ్ పార్ట్నర్ కాదనేది ఇన్‌కమింగ్ పార్ట్నర్. ఆల్‌వేస్ ఇన్‌కమింగ్ పార్ట్నర్ ఏం చేయాలి? ఆల్‌వేస్ షుడ్ బ్రింగ్. మీరే చెప్పండి. ఈక్వల్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చింది కదా! సికి. పార్ట్నర్ ఏ ఎంత క్యాపిటల్ తెచ్చిండు? 10,00,000. పార్ట్నర్ బి 10,00,000. పార్ట్నర్ సి ఎంత తీసుకురావాలి? ఇన్ జనరల్‌గా 10,00,000 ఎట్లా తీసుకురావాలా? ఇప్పుడు 10,00,000 తీసుకొచ్చి ఇస్తే, ఇప్పుడు మీరే అనుకుందాం. సపోజ్ మీ దాంట్లోనే ఒకరు ఏ, ఒకరు బి అనుకోండి. నేను సి అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు నేనొచ్చిన. మీకు 10,00,000 క్యాపిటల్ ఇస్తా. నాకు ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో 2,00,000 ప్రాఫిట్ ఏమైనా ఇస్తారా? 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 ఒక్కసారి చూడండి. అట్లయితే ఏం చేసి చెప్పనా? ఇప్పుడు సి అనేవాడికి డైరెక్ట్‌గా ఈ ప్రాఫిట్‌లో నేను 10,00,000 క్యాపిటల్ తెస్తా. మీరు డైరెక్ట్‌గా నాకు ఈ ప్రాఫిట్‌లో షేర్ ఇవ్వనంటే ఇస్తారా మీరు? ఎందుకు? ఇప్పుడు నేను మీతో పాటు అంటే మీరెట్లయితే 10,00,000 పెట్టారో నేను అట్లే 10,00,000 పెడుతున్నా. బట్ ఈ 5 ఇయర్స్ స్ట్రగుల్స్ ఉన్నాయా? ఈ 5 ఇయర్స్ స్ట్రగుల్స్‌లో మీరేం చేసిర్రు? ఒక ఇన్‌టాంజిబుల్ అసెట్‌ని క్రియేట్ చేసిర్రు. అవునా కాదా? ఇన్‌టాంజిబుల్ అసెట్. ఈ 10,00,000 పెట్టినప్పుడు ఇన్‌టాంజిబుల్ అసెట్ ఉందా? ఉందా? బట్ నేను ఈరోజు ఈ 10,00,000 పెడుతున్నా. ఆఫ్టర్ 6 ఇయర్స్. అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ నేనేం చేస్తున్నా? ఐ యామ్ రెడీ టు బ్రింగ్ 10,00,000 టువర్డ్స్ క్యాపిటల్. ఇప్పుడు 10,00,000 ఇచ్చినప్పుడు గుడ్‌విల్ ఉందా లేదా? మీరు 10,00,000 ఇచ్చినప్పుడు గుడ్‌విల్ ఉందా? అంటే ఇన్‌టాంజిబుల్ అసెట్ ఒకటి ఉందా? లేదు కదా! అంటే ఈ 10,00,000 అనేది ఇంక్లూడింగ్ గుడ్‌విలా? నో. బట్ ఈరోజు నేను ఏదైతే తెస్తున్నానో
దాంట్లో గుడ్‌విల్ ఉంది. ఇప్పుడు నేను 10,00,000 ఇస్తున్నా గదా! అప్పుడేముంది? గుడ్‌విల్ ఉంది. మరి నేను సెపరేట్‌గా గుడ్‌విల్ కోసం ఏమన్నా తెచ్చినా? మీరు 10,00,000 ఇచ్చిర్రు. మీరు 10,00,000 ఇచ్చినప్పుడు పార్ట్నర్‌షిప్‌లో గుడ్‌విల్ ఉందా? లేదు. అంటే ఇప్పుడు నేను 10,00,000 ఇస్తే గుడ్‌విల్‌కి అమౌంట్ ఇచ్చినట్టా నేను? ఇప్పుడు నేనేమంటున్నాను ఒకసారి చూడండి. మీకు అర్థం కానట్టుంది. ఒకసారి చూడండి. 1st ఏప్రిల్ 2020 రోజు ఏ అండ్ బి 10,00,000, 10,00,000 ఇచ్చిర్రు నాన్న. నేనేమన్నానంటే 10,00,000, 10,00,000 బిజినెస్ తెచ్చిర్రు గదా! సారీ క్యాపిటల్ తెచ్చిర్రు గదా! ఆ రోజు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్‌టాంజిబుల్ అసెట్ ఉందా బుక్‌లో? అంటే ఈ 10,00,000లో ఈ 10,00,000 ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో టువర్డ్స్ గుడ్‌విల్ ఏమైనా ఉందా? జీరో. ఇప్పుడు నేను 10,00,000 ఇస్తే సేమ్ అట్నే ట్రీట్ చేయాలి గదా! నేను 10,00,000 మాత్రమే తెచ్చినాననుకో క్యాపిటల్ గురించి. ఇప్పుడు ఈ ఇన్‌టాంజిబుల్ అసెట్ నేను ఇచ్చినట్టా పైసలు? నేను అమౌంట్ ఇచ్చినట్టా? కాంట్రిబ్యూట్ చేసినట్టా? మరి ఇన్‌టాంజిబుల్ అనే అసలు క్రియేట్ అయింది గదా! మరి నేను దానికి సెపరేట్ అమౌంట్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? అంటే ఇన్‌కమింగ్ పార్ట్నర్ అనేవాడు ఓన్లీ క్యాపిటల్ ఇస్తే సరిపోదు అవునా? ఎందుకు? పార్ట్నర్‌షిప్‌లో కొత్త పార్ట్నర్ జాయిన్ అయినప్పుడు, న్యూ పార్ట్నర్ జాయిన్ అయినప్పుడు కొ కొత్త అసెట్ ఉంది మన బుక్‌లో ఏముంది? ఇన్‌టాంజిబుల్ అసెట్ ఉంది. మరి దాన్ని నేను కాంట్రిబ్యూట్ చేసినా? సో, నేనేం జేయాలి ఇప్పుడు? ఓన్లీ క్యాపిటల్ గాదు. నేనేం జేయాలి? అడిషనల్‌గా గుడ్‌విల్ కోసం నేనేం తీసుకురావాలి? సెపరేట్ అమౌంట్ తీసుకొని రావాలి. ఒకవేళ నేను తీసుకురావాలంటే మీరేం జేయాలి? నేనిచ్చిన 10,00,000 ఉంది గదా! దాంట్లో నుంచి కట్ జేసుకోవాలి. అవునా కాదా? మీరిప్పుడు నాకు 10,00,000 ఇస్తే గుడ్‌విల్ ఎక్కడ? నేనిప్పుడు 10,00,000 ఇచ్చా గదా! మీకు నేను. 10,00,000 ఇస్తే మీరు నాకు మొత్తం పార్ట్నర్‌షిప్‌లో షేర్ ఇచ్చినట్టా ఇయ్యలేదా? అంటే ఈవెన్ గుడ్‌విల్ కూడా మీరు అమౌంట్ మీరు షేర్ ఇచ్చినట్టే గదా నాకు. ఈవెన్ గుడ్‌విల్ కూడా నాకేం చేసినట్టు మీరు? షేర్ చేసినట్టు. ఆ గుడ్‌విల్లే లేకపోయుంటే ప్రాఫిట్ వచ్చేదా? అంటే మీరు తెలియకుండానే 5 ఇయర్స్‌లో మీరేం చేసారు ఓల్డ్ పార్ట్నర్స్? దే హావ్ క్రియేటెడ్ వన్ ఇంటాంజిబుల్ అసెట్ కాల్డ్ గుడ్‌విల్. ఇప్పుడు ఇన్‌కమింగ్ పార్ట్నరు ఓన్లీ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ తెస్తే గుడ్‌విల్ షేర్ ఇస్తారా మీరు? నో. అర్థమవుతుందా పాయింటు? సో, న్యూ పార్ట్నర్ జాయిన్ అయినప్పుడు ఎక్స్‌ట్రా ఒక అసెట్ ఉంటుంది బుక్‌లో. అదే గుడ్‌విల్. అంటే ఇన్‌కమింగ్ పార్ట్నర్ ఏం చేయాలి? గుడ్‌విల్‌కి సెపరేట్ అమౌంట్ తీసుకొని రావాలి. అర్థమవుతుందా? ఓకేనా? అర్థమైందా? నేను ఇక్కడ గెయినింగ్ పార్ట్నర్ అన్నానా? ఇన్‌కమింగ్ పార్ట్నర్ అంటున్నా? ఇన్‌కమింగ్ పార్ట్నర్. బట్ నిన్న మీకు ఒకటి చెప్పినా నేను. నిన్న మీకు ఓన్లీ గెయినింగ్ పార్ట్నర్ అని చెప్పిన. ఏది? ఏదో పాయింట్‌లో నేను చెప్పినా గదా! గెయినింగ్ పార్ట్నరు, న్యూ పార్ట్నర్ కాదమ్మా అని చెప్పాను నేను. ఆల్‌వేస్ ఆ! చెప్పాలి. ఆ! గట్టిగా చెప్పండ్రా! ఆ! మర్చిపోయారా? శివ, హిరణ్మయ్. న్యూ పార్ట్నర్ గాదు. న్యూ పార్ట్నర్ అనేదానికంటే బెటర్‌గా గెయినింగ్ పార్ట్నర్ అని చెప్పొచ్చని చెప్పిన. గుర్తుందా? ప్రసాద్ మర్చిపోయారా? చెప్పండి. ఆ! అరుణ్, అరవింద్. నాకేం తెలుసు? నన్నెందుకు అడుగుతారు? నాకు సంబంధం లేదు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. సరే. పోనీలెండి. ఓకే. మీకు అర్థమైందా ఇప్పుడు? ఇన్‌కమింగ్ పార్ట్నర్ వాడు టువర్డ్స్ క్యాపిటల్ ఒక అమౌంట్ తీసుకొని రావాలి. టువర్డ్స్ గుడ్‌విల్ షేర్ ఒక అమౌంట్ తీసుకొని రావాలి. అంతేనా? అర్థమైందా పాయింట్? సరే. కన్విన్స్‌డా? ఎందుకు న్యూ పార్ట్నర్ అనేవాడు క్యాపిటలే కాకుండా గుడ్‌విల్‌కి ఎందుకు అమౌంట్ తీసుకోవాలి అర్థమైందా? చలో. రాసుకో ఎక్కడి వరకి? రాసుకోండి ఇంకా. హియర్ సి హాస్ టు బ్రింగ్ క్యాపిటల్ ఈస్ ఈక్వల్ టు రూపీస్ 10,00,000 టు గెట్ షేర్ ఇన్ బిజినెస్. బిజినెస్‌లో షేర్ అవ్వడానికి క్యాపిటల్ తీసుకొని రావాలి. ఎవరు? న్యూ పార్ట్నర్. ద నెక్స్ట్ సి ఆల్సో షుడ్ బ్రింగ్ సమ్ అమౌంట్, సమ్ అమౌంట్ ఫర్ గుడ్‌విల్ టు గెట్ షేర్ ఇన్ ప్రాఫిట్స్.
రాసుకుంటే ఒక్కసారి ఆగండి నాన్న. ఈ పాయింట్‌కి ఒక్కసారి చూడండి. పాయింట్ నంబర్ 2 ఉంది గదా! సి ఆల్సో షుడ్ బ్రింగ్ సమ్ అమౌంట్ టువర్డ్స్ గుడ్‌విల్ అని ఉందిగా. నథింగ్ బట్ ఓల్డ్ పార్ట్నర్స్ వాళ్ళు ఏదైతే గుడ్‌విల్ అనే అసెట్‌ని క్రియేట్ చేసిర్రు గదా! న్యూ పార్ట్నర్‌కి అమ్ముతుర్రు అంతే. అర్థమవుతుందా పాయింట్? అంతేనా కాదా? వాళ్ళు తెలియకుండా ఓల్డ్ పార్ట్నర్స్ ఏం చేసిర్రు? మన పార్ట్నర్‌షిప్‌కి గుడ్‌విల్ అనే అసెట్ క్రియేట్ చేసిర్రు గదా! ఆ గుడ్‌విల్ అనే అసెట్‌లో కొంత పార్ట్ సేల్ చేసిర్రు. అంతేనా కాదా? అర్థమవుతుందా పాయింట్? నథింగ్ బట్ ఈ గుడ్‌విల్ ఏదైతే ఉందో సమ్ అమౌంట్ తెచ్చింది కదా! న్యూ పార్ట్నర్ అందరూ వినాలి. ఇంకా రాస్తారా? రాయండి తర్వాత చెప్తా. సరే. రాసేది అయిపోయిందా? రాసేదైతే వినండి. మీరు ఒప్పుకుంటారా? ఇది ఓల్డ్ పార్ట్నర్స్ హావ్ క్రియేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్ కాల్డ్ గుడ్‌విల్ అవునా? వాళ్ళు ఒక అసెట్‌ని క్రియేట్ చేసిర్రు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మనం ఏదైతే సమ్ అమౌంట్ ఇస్తున్నారో కదా గుడ్‌విల్ కోసం ఆ అమౌంటు ఎందుకు తెస్తుండ్రా అంటే నథింగ్ బట్ ఓల్డ్ పార్ట్నర్స్ టోటల్ గుడ్‌విల్‌లో నుంచి కొంత గుడ్‌విల్ ఏం చేస్తారు? న్యూ పార్ట్నర్‌కి సేల్ చేసినట్టు అంతేనా? అదేనా పాయింట్? అంతేనా కాదా? గుడ్‌విల్‌లో షేర్ వస్తుందా? వస్తలేదా వాడికి? ఆ ఇంటాంజిబుల్ అసెట్‌కి షేర్ వస్తుంది కదా! అంటే మీనింగ్ ఏంటిది? ఓల్డ్ పార్ట్నర్స్ ఆర్ సెల్లింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ గుడ్‌విల్ టు న్యూ పార్ట్నర్. అర్థమైందా పాయింట్ నేనన్నది? అందుకే వాడు అమౌంట్ ఇస్తుండు. బిజినెస్‌లో వాడికి షేర్ వస్తుందా? క్యాపిటల్ తెస్తుండు. న్యూ పార్ట్నర్ అనేవాడు ఇది ఉంది కదా! క్యాపిటల్ తెచ్చిండు కదా! 10,00,000 దేనికోసం తెచ్చిండు? సేమ్ స్టార్టింగ్‌ల స్టార్టింగ్ పార్ట్నర్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు పార్ట్నర్స్ ఇచ్చిన ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ దానికోసం తెచ్చిండు. సేమ్ వాళ్ళ లెక్క వీళ్ళు క్యాపిటల్ తెచ్చిండు. ఇంటాంజిబుల్ అసెట్ కోసం ఏం చేసిండు? సెపరేట్ అమౌంట్ తీసుకొచ్చి ఎందుకు? హి ఈస్ బయింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ గుడ్‌విల్. గుడ్‌విల్‌ని పర్చేజ్ చేస్తుండు. ఆ గుడ్‌విల్ పర్చేజ్ చేసినందుకే నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ నుంచి మనం ఏం చేస్తున్నాం? వాడికి షేర్ ఇస్తున్నాం. అర్థమైందా? ఓకేనా పాయింట్ అది? రాయండి. ఇక్కడ రెడ్ పెన్‌లో రాయండి. ఓల్డ్ పార్ట్నర్స్ ఆర్ సెల్లింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ గుడ్‌విల్ టు న్యూ పార్ట్నర్. ఇప్పుడు అర్థమైందా కొంచెం క్లారిటీగా? గుడ్‌విల్ ఆర్ సెల్లింగ్ బై ఓల్డ్ పార్ట్నర్స్ టు న్యూ పార్ట్నర్. అందుకోసం వాడేం చేసిండు? కొంత అమౌంట్ సెపరేట్ అమౌంట్ తీసుకొనొచ్చి ఓల్డ్ పార్ట్నర్స్‌కి ఇచ్చేస్తాడు పైసలు. రాసిర్రా? ఇంతసేపు గుడ్‌విల్ అంటున్నాం గదా! ఇప్పుడు ఆ గుడ్‌విల్ అమౌంట్ ఎంతో కాలిక్యులేషన్‌కి 4 టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్ నేర్చుకుందాం మనం. ఓకేనా? మెథడ్స్ ఫర్ హెడింగ్ పెట్టండి. మెథడ్స్ ఫర్ మెథడ్స్ ఫర్ కాలిక్యులేషన్ ఆఫ్ గుడ్‌విల్. మెథడ్స్ ఫర్ కాలిక్యులేషన్ ఆఫ్ గుడ్‌విల్. మెథడ్ 1 యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. మెథడ్ నంబర్ 2 సూపర్ ప్రాఫిట్ మెథడ్. మెథడ్ 3 యాన్యుటీ మెథడ్. మెథడ్ నంబర్ 4 క్యాపిటలైజేషన్ మెథడ్. క్యాపిటలైజేషన్ మెథడ్. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, సూపర్ ప్రాఫిట్ మెథడ్, యాన్యుటీ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్. టెక్నిక్ నంబర్ 1 యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. ఒక్కసారి వినండి.
ఫర్ సపోజ్ అందరూ, అందరూ వినాలి. ఫర్ సపోజ్ మీకు సీఎంఏ ఇంటర్‌ల ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 8 గదా! 8 అని కొద్దిసేపు పక్కన పెట్టి మీకు ఒక్కటే సబ్జెక్ట్ ఉందనుకుందాం ఫీల్ అవుదాం కొద్దిసేపు. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సీఎంఏ ఇంటర్‌లో ఒక్కటే సబ్జెక్ట్ ఉందని ఫీల్ అవుదాం కొద్దిసేపు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసిర్రు. దాంట్ల సమ్ మార్క్స్ వచ్చినాయి. మీకు సీఎంఏ ఇంటర్‌లో యావరేజ్ మార్క్స్ ఎంత అని నేను అడగొచ్చా? కరెక్ట్ క్వెషన్ నేను అడిగింది. ఒకటే సబ్జెక్ట్ ఉంది. ఒకటే సబ్జెక్ట్ ఉన్నప్పుడు నేను మీకు అడిగి పిలిచి, నాన్న మీకు సీఎంఏ ఇంటర్‌లో యావరేజ్ మార్క్స్ ఎంత అని అడగొచ్చా? ఛాన్స్ ఉందా? ఉందా? అంటే మోర్ దెన్ 2 ఉంటేనే యావరేజ్ ఉంటది. సారీ, మినిమమ్ 2 ఉంటేనే యావరేజ్ ఉంటది. మినిమమ్ 2 ఆర్ మోర్ ఉంటేనే యావరేజ్. అంటే ఇక్కడ యావరేజ్ అని అంటున్నానంటే, యావరేజ్ ప్రాఫిట్ అన్నా గదా! అంటే మోర్ దెన్ 1 ఇయర్ ప్రాఫిట్ ఉన్నట్టేనా అక్కడ? అంటే మినిమమ్ 2 ఇయర్స్ ప్రాఫిట్ ఉన్నట్టేనా? ఇక్కడ నేను యావరేజ్ అనే వర్డ్ యూజ్ చేసినా అంటే, సింగిల్ ఓన్లీ 1 ఇయర్ ప్రాఫిట్ ఉంటే, నేను యావరేజ్ అనే టర్మ్ యూజ్ చేయొచ్చా? చేయొచ్చా? చేయలేం గదా! అంటే ఫర్ సపోజ్ మీకు సీఎంఏ ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్‌లో 80 వచ్చినాయి. ఉన్నది ఒకటే సబ్జెక్ట్ కదా! మన ఎగ్జాంపుల్. ఒకటే సబ్జెక్ట్ ఉంది. 80 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు మీ యావరేజ్ అంటే ఏం చెప్తారు? అసలు అడగొచ్చా నేను అట్లా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 80 ఈస్ ద యావరేజ్. అంతేనా? అంటే ఇక్కడ నేను యావరేజ్ ప్రాఫిట్ అని రాసినా అనంటే ఖచ్చితంగా మినిమమ్ 2 ఇయర్స్ ప్రాఫిట్ ఉన్నట్టే అక్కడ. ప్రాఫిటో, లాసో ఏదో ఒకటి ఉన్నట్టు అంతేనా? యావరేజ్ ఎప్పుడు చేస్తాం మనం? మినిమమ్ 2 ఇయర్స్ ఉంటేనే. అంతేనా? సరే. అయితే ఈ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్‌లో మనం ఏం చేసామో చూడండి ఒకసారి. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ యూజ్ చేసి మనం గుడ్‌విల్ వాల్యూ కనుక్కోవాలి. అంతేనా మన క్వెషన్? అంటే మోర్ థాన్ 1 ఇయర్ ప్రాఫిట్ ఉన్నట్టేనా? శివ వినాలి. రాసుకున్న తర్వాత, డిజైన్‌ల తర్వాత యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? గుడ్‌విల్ అమౌంట్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఆ గుడ్‌విల్ అమౌంట్ అనేది కనుక్కోవడానికి మనకేం కావాలి? మినిమమ్ 2 ఇయర్స్ ప్రాఫిట్ కావాలి. అంతేనా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రాఫిట్ ఇక్కడ మన బిజినెస్ యొక్క ప్రాఫిట్‌ని యూజ్ చేసి గుడ్‌విల్‌ని కాలిక్యులేట్ చేస్తాం మనం. గుడ్‌విల్ అమౌంట్‌ని కాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, గుడ్‌విల్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ బిజినెస్. గుడ్‌విల్ ఈస్ నథింగ్ బట్ మన బిజినెస్ యొక్క వాల్యూ అంతే. మన బిజినెస్ వాల్యూయే గుడ్‌విల్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి. గుడ్‌విల్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూచర్‌లో మనకొచ్చే ప్రాఫిట్. ఫ్యూచర్‌లో మన బిజినెస్‌కొచ్చే ప్రాఫిట్ అది. ఫ్యూచర్‌లో మన బిజినెస్‌కి ఎంత ప్రాఫిట్ రాబోతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే గుడ్‌విల్ కాలిక్యులేషన్‌లో ఏ ప్రాఫిట్ యూజ్ చేయాలంటే మనకు పి అండ్ ఎల్ ఉంటాయి గదా! పి అండ్ ఎల్ నెట్ ప్రాఫిట్ అని రాస్తాం గదా! ఈ ప్రాఫిట్‌ని యూజ్ చేసి ఎప్పుడు గుడ్‌విల్ కాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకు అనంటే ఈ పి అండ్ ఎల్ అకౌంట్‌లో మనం ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ రికార్డ్ ఇస్తాం. అవునా కాదా? పి అండ్ ఎల్ అకౌంట్‌లో ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ చేస్తాం. అంతేనా? లేదా ఓన్లీ పి అండ్ ఎల్‌లో మనం కంపెనీస్ యాక్ట్ చదువుకున్నప్పుడు ఆబ్జెక్టివ్ క్లాస్‌లో ఒకటి రాస్తాం గదా! ఏమని? ఈ బిజినెస్ ఎందుకోసం స్టార్ట్ చేస్తున్నా. అంతేనా? పర్పస్ ఆఫ్ బిజినెస్ రాస్తాం గదా! మనం ఫ్యూచర్‌లో ఏం బిజినెస్ చేయబోతున్నాం ముందే రాస్తాం గదా! ఆబ్జెక్టివ్ క్లాస్‌లో. ఆ ఆబ్జెక్టివ్ క్లాస్ చేయడం వల్ల అంటే ఆబ్జెక్టివ్ క్లాస్ ఉంది గదా! ఆ ఆబ్జెక్టివ్ క్లాస్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ రాస్తామా? అంటే ఇన్‌కమే రాస్తామా? లేకపోతే అన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ రాస్తామా? ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ రాస్తాం. మరి ఇప్పుడు మనం గుడ్‌విల్ అంటే ఏం చెప్తున్నాం మనం? గుడ్‌విల్ అంటే మీనింగ్ ఏంటిది? మన ఓన్ బిజినెస్ యొక్క వాల్యూ ఎంత? గుడ్‌విల్ అంటే మీనింగ్ ఏందంటే మన ఓన్ బిజినెస్ యొక్క వాల్యూ ఎంత? ఇప్పుడు ఇక్కడ ఈ నెట్ ప్రాఫిట్‌లో ఏముంది? మన ఓన్ బిజినెస్ చేయడం వల్ల వచ్చే ఇన్‌కమ్ ఒకటే ఉందా? అన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉందా? అంతేనా? అంటే మన క్వెషన్‌లో ఏమిస్తాడు వాడు? ఈ నెట్ ప్రాఫిట్ ఇస్తాడు. ఈ నెట్ ప్రాఫిట్ ఇస్తాడు వాడు. ఈ నెట్ ప్రాఫిట్‌ని మనం గుడ్‌విల్ అనుకోవద్దు. ఈ నెట్ ప్రాఫిట్‌కి ఏం చేయాలి? సమ్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి. ఏ అడ్జస్ట్‌మెంట్సు? మనం అన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ రాసుంటాం. అవి ఎలిమినేట్ చేయాలి. మనకేం కావాలి? ఈ నెట్ ప్రాఫిట్ అనేది ఇట్స్ నాట్ అవర్ ఓన్ బిజినెస్ నెట్ ప్రాఫిట్. అన్ని ఇన్‌కమ్స్ యొక్క నెట్ ప్రాఫిట్ అది. మనం ఏం చేయాలి ఇప్పుడు? వాడిచ్చిన నెట్ ప్రాఫిట్‌కి సమ్ అడ్జస్ట్‌మెంట్ చేస్తే మనకేమొస్తది? మన బిజినెస్ యొక్క నెట్ ప్రాఫిట్ ఒస్తది. ఆ నెట్ ప్రాఫిట్‌ని యూజ్ చేసి గుడ్‌విల్ వాల్యూ కనుక్కోవాలి. గుడ్‌విల్ ఈస్ నథింగ్ బట్ మన బిజినెస్ యొక్క వాల్యూ గదా! మరి అదర్ బిజినెస్ చేసి మనకొచ్చే ఇన్‌కమ్‌ని కలపొచ్చా దాంట్ల? అర్థమవుతుందా పాయింటు? ఎందుకు మన బిజినెసే వాడాలి? ఎందుకు మనకి ఇచ్చిన నెట్ ప్రాఫిట్‌ని మనం ఎందుకు అడ్జస్ట్‌మెంట్ చేయాలి? అర్థమైందా ఇప్పుడు పాయింటు? ఓకేనా? సరే. రాసుకోండి. యావరేజ్ ప్రాఫిట్ ఫార్ములా రాసుకోండి. గుడ్‌విల్ ఈజ్ ఈక్వల్ టు గుడ్‌విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ అంటే నథింగ్ బట్
అవర్ ఓన్ బిజినెస్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ అంటే ఏంటిది? అవర్ ఓన్ బిజినెస్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. గుడ్‌విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. ఓకేనా? స్టెప్స్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ యూజ్ చేసుకొని మనం గుడ్‌విల్ ఎట్లా కనుక్కోవాలంటే అండర్ 3 స్టెప్స్. స్టెప్స్ ఫర్ కాలిక్యులేషన్ ఆఫ్ గుడ్‌విల్. స్టెప్ నంబర్ 1, కాలిక్యులేట్ ఈచ్ ఇయర్ నార్మల్ ప్రాఫిట్. కాలిక్యులేట్ ఇక్కడ ఈచ్ అనేది ఇంపార్టెంట్. ఈచ్ ఇయర్ నార్మల్ ప్రాఫిట్. కాలిక్యులేట్ ది ఈచ్ ఇయర్ నార్మల్ ప్రాఫిట్. స్టెప్ నంబర్ 2, కాలిక్యులేట్ ది యావరేజ్ నార్మల్ ప్రాఫిట్. ఇక్కడ యావరేజ్ ఇంపార్టెంట్. యావరేజ్ నార్మల్ ప్రాఫిట్. స్టెప్ నంబర్ 3, మల్టిప్లై యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ విత్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. Steps for calculation of goodwill is equal to step number 1, calculate the each year normal profit. Next, calculate average normal profit. The next, multiply average normal profit with number of years of purchase. ఓకేనా? దాంట్లో ఫస్ట్‌ది ఏంట్రా అంటే స్టెప్ నంబర్ 1 ఏంటిది? కాలిక్యులేషన్ ఆఫ్ ఈచ్ ఇయర్ నార్మల్. అంతేనా స్టెప్ నంబర్ 1? రాసుకోండి. కాలిక్యులేషన్ ఆఫ్ ఈచ్ ఇయర్ నార్మల్ ప్రాఫిట్. Calculation of each year normal profit. Particulars amount in rupees. Net profit as per P&L account. ఇది క్వెషన్‌లో వాడే ఇస్తాడు మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్‌కి ఇస్తాడు వాడు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్‌కి వాడేమిస్తాడు? నెట్ ప్రాఫిట్ యాస్ పర్ P&L అకౌంట్ ఇస్తాడు. ఈ నెట్ ప్రాఫిట్ యాస్ పర్ P&L అకౌంట్ అంటే సమ్ అడ్జస్ట్‌మెంట్స్ చేయాలా వద్దా? అంతేనా? ఏ అడ్జస్ట్‌మెంట్స్ రావచ్చు క్వెషన్‌లో అనేది మనం ఫార్మాట్ రాసుకుందాం. ఎందుకు అడ్జస్ట్‌మెంట్ చేయాలో అర్థమైందా? గుడ్‌విల్ ఈస్ వాల్యూ ఆఫ్ అవర్ ఓన్ బిజినెస్. వాడిచ్చిన ప్రాఫిట్ ఏంటిది? నాట్ అవర్ ఓన్ బిజినెస్ ప్రాఫిట్. ఇట్ ఇంక్లూడ్స్ సమ్ అదర్ బిజినెస్ ప్రాఫిట్. అంతేనా? అవేం చేయాలి మనం ఇప్పుడు? ఎలిమినేట్ చేయాలి. మేబీ ఇందులో మిస్టేక్స్ ఉండొచ్చు ప్రాఫిట్ కనుక్కునేటప్పుడు. ఆ మిస్టేక్స్ అన్ని ఇప్పుడు ఏం చేయాలి? రెక్టిఫై చేయాలి. ఓకేనా? సో, మీరొకసారి చెప్పండి. పర్చేస్ నాట్ రికార్డెడ్. పర్చేస్ నాట్ రికార్డ్ ఉంది గదా! దీన్ని ప్లస్ చేయాలా? మైనస్ చేయాలా? మీరే చెప్పండి. పర్చేసు మనం రికార్డ్ చేయలేదు అంట. అంటే ఈ ప్రాఫిట్ కాలిక్యులేట్ చేసినప్పుడు ఈ పర్చేస్ మనం రికార్డ్ చేసినామా? అంటే వితౌట్ కన్సిడరింగ్ పర్చేస్ నాట్ రికార్డెడ్ సమ్ అమౌంట్ ఉంది గదా! ఆ అమౌంట్ కన్సిడర్ చేయకుండా ముందు మనకు
నెట్ ప్రాఫిట్ సో అండ్ సో అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఈ పర్చేజ్ నాట్ రికార్డెడ్ దాన్ని దీనిలోకెళ్ళి మైనస్ చేయాలా? ప్లస్ చేయాలా? ఎందుకు మైనస్ చేయాలి? ఒకసారి చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మిగతాది మీరు చెప్పాలి. ఓకేనా? P&L తీసుకుందాం మనం. మరి సమ్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఈ నెట్ ప్రాఫిట్ అనేది ఫర్ సపోజ్ 1,00,000 అనుకుందాంరా. చూడండి అందరూ ఇక్కడ కాన్సంట్రేట్ చేయండి. 1,00,000 అనుకుందాం. మనం పర్చేజ్ రికార్డ్ చేసినామా? నాట్ రికార్డెడ్. పర్చేజ్ ఏదైతే రికార్డ్ చేయాలో దాని వాల్యూ 10,000 అనుకుందాం. ఈ 10,000 అనేది ఈ ప్రాఫిట్‌లో ఇంక్లూడ్ అయిందా? అవ్వలేదు కదా! బికాస్ ఆఫ్ పర్చేజ్ ప్రాఫిట్ డిక్రీజా? ఇంక్రీజా? డిక్రీజ్ అవ్వాలా? ఇంక్రీజ్ అవ్వాలా? డిక్రీజ్ అవ్వాలి అంతేనా? మరి డిక్రీజ్ అవ్వాల్సింది డిక్రీజ్ అయిందా? సో, డైరెక్ట్ ఏం చేద్దాం మనం? మైనస్ 10,000 చేస్తే 9,000 ఏనా? సో, ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని మరి? మైనస్. అర్థమవుతుందా పాయింటు? ఎందుకు పర్చేజ్ నాట్ రికార్డెడ్ మైనస్ చేయాలో అర్థమైందా? సరే రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ నంబర్ 2. అసెట్ పర్చేజ్డ్ రికార్డెడ్ యాస్ నార్మల్ పర్చేజ్. అసెట్ పర్చేజ్డ్ రికార్డెడ్ యాస్ నార్మల్ పర్చేజ్. మనం ఒక అసెట్ పర్చేజ్ చేసినాంరా. దాన్ని ఏం చేసాం మనం? అసెట్ పర్చేజ్ చేస్తే డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్ రాస్తాం, P&L రాస్తాం అసెట్ పర్చేజ్. బ్యాలెన్స్ షీటేనా? మనం ఏం చేసినాం మరి? P&L రాసుకున్నామంట. నార్మల్ పర్చేజ్ దగ్గర రాసుకున్నాం అంటే మీనింగ్ ఏంటిది? వి హావ్ రికార్డెడ్ అవర్ అసెట్ పర్చేజ్డ్ యాస్ పర్చేజ్ అంటే మీనింగ్ ఏంటిది? P&Lలో రికార్డ్ చేసినట్టు. మరి బికాస్ ఆఫ్ పర్చేజ్ అంటే ఇప్పుడు ఒకసారి చూడండి. బ్యాలెన్స్ షీట్, P&L. అసెట్ పర్చేజ్ చేస్తే అసెట్ లయబిలిటీ సారీ లయబిలిటీ అసెట్. అసెట్ అని హెడ్డింగ్‌లో ఏం రాయాలి? సమ్ అసెట్ 50,000 అనుకుందాం కొద్దిసేపు. 50,000 రాసుకోవాలి నేను. అవునా? ఇక్కడ రాయకుండా మనం ఏం చేసినాం? ఇక్కడ రాసుకున్నాం పర్చేజ్ అని చెప్పి. పర్చేజ్ 50 ఇక్కడ రాసినాం మనం. అంతేనా? ఇప్పుడు ఈ పర్చేజ్ అనేది ఇక్కడ రాయడం వల్ల మన ప్రాఫిట్ ఏమై ఉంటది? మరేం చేయాలి ఇప్పుడు? రివర్స్ బ్యాక్ యాడ్ చేయాలి. అంతేనా? సో, ప్లస్ పెట్టుకోండి దీనికి. ప్లస్ అసెట్ పర్చేజ్ రికార్డ్ యాస్ నార్మల్ పర్చేజ్ ఏం చేయాలి? వాడిచ్చిన ప్రాఫిట్‌కి యాడ్ బ్యాక్ చేయాలి. ఇంకో పాయింట్ చూడండి. వాడేమో అడిగాడు. వాడు జస్ట్ ఏం చెప్తాడు మన క్వెషన్‌లో అంటే అసెట్ పర్చేజ్ రికార్డ్ యాస్ నార్మల్ పర్చేజ్ అని ఇస్తే మనం ఏం చేయాలి? రివర్స్ బ్యాక్ యాడ్ చేయాలి. ఎంత? 50,000 యాడ్ చేయాలి. అంతేనా? వాడెంత ఇస్తే అంత యాడ్ చేయాలి రివర్స్ బ్యాక్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం దాన్ని అసెట్ అని రికార్డ్ చేసుంటే ఇయర్ ఎండ్‌కి అసెట్ పైన ఏం చేయాలి? డెప్రిసియేషన్ చార్జ్ చేయాలి. ఫర్ సపోజ్ 10% అనుకుందాం డెప్రిసియేషన్. సో, డెప్రిసియేషన్ ఎంత? అసెట్ ఎంత వాల్యూ? 50,000. ఫర్ సపోజ్ డెప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు 10% అనుకుందాం. సో, డెప్రిసియేషన్ ఎంత? 5,000. మనం అసెట్‌లో ఏం చేస్తాంరా? 5,000 మైనస్ చేసినా గాని కదా 45,000 రికార్డ్ చేసేది. అవునా? ఈ 5,000 అనేది ఇయర్ ఎండ్‌కి ఏం కావాలి? ఇయర్ ఎండ్‌కి డెప్రిసియేషన్ ఎక్స్‌పెన్సా? ఇన్‌కమా? అసెటా? లయబిలిటీయా? ఎక్స్‌పెన్స్ అన్నీ ఏం చేయాలి ఇయర్ ఎండ్‌కి? P&Lకి డెబిట్ సైడ్ రాసుకోవాలి. మరి ఈ 5,000 అనేది ఎక్కడైనా రికార్డ్ అయిందని చెప్పిండా వాడు? అసలు దాన్ని అసెట్ అనే రాసుకోలే మనం. అంటే వాడు డెప్రిసియేషన్ చార్జ్ చేయలే. అవునా కాదా? మరి ఇప్పుడు ఏం చేయాలి అసెట్‌ని? డెప్రిసియేషన్ ఏం చేయాలి ఇప్పుడు? మైనస్ డెప్రిసియేషన్ 5,000 అంతేనా? అంటే నథింగ్ బట్ నెట్ ప్రాఫిట్‌లో నుంచి మైనస్ 5,000 చేసేయాలా? అర్థమైందా పాయింట్ ఇది? సో, మైనస్ డెప్రిసియేషన్. మైనస్ డెప్రిసియేషన్. ఈ అసెట్ పైన మనం చేసింది. అమౌంట్. నెట్ ప్రాఫిట్‌ని మైనస్ చేయాలి. అర్థమైందా? ఎందుకు మైనస్ చేయాలో? నెక్స్ట్ పాయింట్. అబ్నార్మల్ లాస్ అన్నా ఒకటే. క్యాజువల్ లాస్ అన్నా ఒకటే.
అబ్నార్మల్ లాస్ కానీ, క్యాజువల్ లాస్ కానీ ఎవ్రీ ఇయర్ అబ్నార్మల్ లాస్ వస్తదా మనకి? ఎవ్రీ ఇయర్ గోడౌన్‌ల ఉన్న స్టాకు ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోతదా? ఫైర్ యాక్సిడెంట్ జరుగుతదా ఎవ్రీ ఇయరు? జరగాలని స్కోప్ ఉందా? అసలు అబ్నార్మల్ లాస్ అంటే ఏంటిది? అవాయిడబులా? నాన్ అవాయిడబులా? అవాయిడ్ చేయొచ్చా? అవాయిడ్ చేయలేమా? అవాయిడ్ చేయొచ్చా? అంటే మనం కొంచెం జాగ్రత్త పడితే అబ్నార్మల్ లాస్ రాకుండా చూసుకోవచ్చా? నార్మల్ లాస్ ఏం చేసినా నార్మల్ లాస్ అయితది. ఫర్ సపోజ్ మనం పెట్రోల్ బిజినెస్ చేస్తున్నాం అనుకుందాం. మనం పెట్రోలు ఆంధ్ర నుంచో లేదా వేరే స్టేట్ నుంచి పెట్రోల్ ట్యాంకర్‌ల ఒక 500 లీటర్స్ పెట్రోల్ తీసుకొనొస్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 1 డే పట్టిందనుకుందాం ట్రావెలింగ్‌కి. మన గోడౌన్‌కొచ్చిన అంటే మన పెట్రోల్ బంకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్యాంకర్‌లో 500 కంటే తక్కువ ఉంటదా? సేమ్ ఉంటదా? ఏం చేసినా తక్కువనే ఉంటది. అంతేనా? అవునా? కాదా? ఇది నార్మల్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లీటర్స్ పోయిందనుకుందాం. అంటే ఎంతొస్తది మనకిక్కడ 450 లీటర్స్ మనకొస్తది. కేస్ 2 500 అన్నా గదా! ఆ! 495 నేనేమన్నా? 450 అన్నానా? అయితే లాస్ 50. సరే. ఇప్పుడు నేనేమంటున్నానంటే కేస్ 2 తీసుకుందాం. వేరే స్టేట్ నుంచి మన స్టేట్‌కి పెట్రోల్ ట్యాంకర్ తీసుకొనొస్తున్నాం. దాంట్లో ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 500. ఇప్పుడేమైందంటే ట్రక్ బోల్తా కొట్టింది. 0 ఏం మిగలలే. ఎవ్రీ టైమ్ ఇట్లా జరుగుతదా? జరగదు గదా! అంటే అబ్నార్మల్ లాస్ అనేది మనం జాగ్రత్త పడితే వి కెన్ అవాయిడ్. అంటే ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ లాస్ వస్తదా కంపెనీకి? అంటే మన ఫర్మ్‌కొస్తదా? రాదు గదా! అవునా? అంటే గుడ్‌విల్ అంటే ఏంటిది? మన రెగ్యులర్‌గా జరిగే యాక్టివిటీల వల్ల వచ్చే ప్రాఫిట్. మరి లాస్ అనేది రెగ్యులర్‌గా జరుగుతదా? కాబట్టి ఏం చేయాలి? ఈ ప్రాఫిట్ ఏమైంటది పీ&ఎల్‌లా? అబ్నార్మల్ లాస్ మనం ఏం చేస్తాం పీ&ఎల్‌లా? ఏం జేసుంటాం? అరేయ్! పీ&ఎల్‌లో అబ్నార్మల్ లాస్ అని జెప్పి 50,000 అనుకుందాం. ఇక్కడ రాస్తారా? ఎక్కడ రాస్తారు? అంతేనా? మరి ఈ ప్రాఫిట్‌లో అబ్నార్మల్ లాస్ మైనస్ అయిందా కాలేదా ఆల్రెడీ? ఇప్పుడేం జేయాలి మరి? ప్లస్ జేయాలి. అర్థమైందా ఎందుకు ప్లస్ జేయాలో? ప్లస్. అర్థమైందా? అబ్నార్మల్ లాస్‌ని ఏం జేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి. ఎందుకు? ఎవ్రీ ఇయర్ అది అక్కర గాదు. మైనస్ అబ్నార్మల్ గెయిన్. అబ్నార్మల్ గెయిన్ లేదా క్యాజువల్ ఇన్‌కమ్. అబ్నార్మల్ గెయిన్ అన్నా, క్యాజువల్ ఇన్‌కమ్ అన్నా ఒకటే. ఎగ్జాంపుల్ చూడండి. లాటరీ తగిలింది మనకి. క్యాజువల్ ఇన్‌కమేనా? క్యాజువల్ ఇన్‌కమేనా? లాటరీ ఏసాం లాటరీ తగిలింది. క్యాజువల్ ఇన్‌కమేనా? ఎవ్రీ ఇయర్ వస్తదా మనకది? రూల్ ఉందా? లేదు. ఇక్కడ ఏం జేయరంటే ఎగ్జాంపుల్ సేక్ రాసుకోండి మీకు గుర్తు రాకపోతే. ఫైర్ యాక్సిడెంట్ అని రాసుకోరి. ఫైర్ యాక్సిడెంట్. ఎగ్జాంపుల్ ఒకటి. అసలు అబ్నార్మల్ లాస్ ఎట్లొస్తదంటే ఫైర్ యాక్సిడెంట్. ఇక్కడేం జేయాలి? లాటరీ అని రాసుకోరి. మనం పీ&ఎల్ ఏసేటప్పుడు అది లాటరీ ఇన్‌కమా? లేకపోతే గ్యాంబ్లింగ్ ఇన్‌కమా అని చూస్తామా మనం? ఇన్‌కమ్ అయితే ఏం చేస్తాం పీ&ఎల్‌లా? డెబిటా? క్రెడిటా? క్రెడిట్ చేసుంటాం గదా! అంటే ఈ అబ్నార్మల్ గెయిన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్లస్ అయి ఉంటది కదా! ఈ ప్రాఫిట్‌లో. ఇప్పుడేం జేయాలి మరి? ఎందుకు మైనస్ చేయాలో అర్థమైందా? గుడ్‌విల్ ఎట్లా కనుక్కోవాలి? ఓన్లీ త్రూ రెగ్యులర్ ప్రాఫిట్. మన కంపెనీకి రెగ్యులర్‌గా ఏదైతే ప్రాఫిట్ వస్తదో దాంతోనే కాలిక్యులేట్ చేయాలి. ఇది రెగ్యులర్ ఇన్‌కమ్ కాదు కదా! రెగ్యులర్ ప్రాఫిట్ కాదు కదా! కాబట్టి మైనస్ చేస్తున్నాం. వీడిచ్చిన దాంట్లో ఏముంటదది? ఆల్రెడీ ప్లస్ అయింది. ఓకేనా? నెక్స్ట్. ఓవర్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఓవర్ వాల్యూడ్ ఓవర్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. నాకు ఎఫెక్ట్ చెప్పాలి అంతే జస్ట్. పీ&ఎల్‌లా బికాస్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ప్రాఫిట్ పెరుగుతదా? తగ్గుతదా? అసలు క్లోజింగ్ స్టాక్ ఎక్కడ సైడ్ ఏసుకుంటాం మనం? క్రెడిట్ సైడ్ ఏసినామంటే మీనింగ్ ఏంటిది? ప్రాఫిట్ పెరిగినట్టేనా? డెబిట్ సైడ్ ఏస్తే? అంతేనా? సరే. ఇప్పుడు స్టాక్ వాల్యూ ఓవర్ అంటే మీనింగ్ ఏంటిది? చూడండి ఒకసారి. 50,000 స్టాక్‌ని 60,000 లకి రాసుకున్నాం. యాక్చువల్‌గా క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత? 50,000 బట్ మనం మర్చిపోయి ఏం చేసినాం? 60,000 అని రాసినాం. అంటే ఓవర్ వాల్యూ అయిందా క్లోజింగ్ స్టాకు? ఓవర్ వాల్యూ అవ్వడం వల్ల ఎంత ఓవర్ వాల్యూ అయింది? ఆ! 10,000 వల్ల ప్రాఫిట్ ఎంత పెరిగుంటది? అట్లా పెరగొచ్చా? తప్పు కదా! అంటే ఇదేంటిది ఎర్రర్. ఎర్రర్‌ని ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? రెక్టిఫై చేస్తున్నాం. ఈ
మొత్తం 60,000 రివర్స్ చేయాలా? ఓన్లీ ఏదైతే ఓవర్ వాల్యూ అమౌంట్ ఉందో దాన్ని మాత్రం రివర్స్ చేయాలా? 50,000 క్రెడిట్ సైడ్ రాయడం కరెక్టే. బట్ మనం 50,000 రాయాల్సి ఎంత రాసుకున్నాం మనం? 60,000 రికార్డ్ చేసినాం. ఓన్లీ 10,000 వరకు ఎర్రర్ ఉందా? మొత్తం 6,000 ఎర్రర్ ఉందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ ఓవర్ వాల్యూ ఆఫ్ స్టాక్. ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం ఏం చేయాలి ఇప్పుడు మైనసేనా? మైనస్. ఇక్కడ ఏం చేద్దామంటే చిన్న ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ 50,000 ప్లస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 60,000. ఇది కరెక్టే. కరెక్ట్. ఇది ఓవర్ వాల్యూ అమౌంట్. ఓవర్ వాల్యూడ్ అమౌంట్. ఇక్కడ ఏది మైనస్ చేయాలిరా? 10,000. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా బ్రాకెట్‌లో రాసుకున్నది. 50,000 అయితే కరెక్ట్ అమౌంట్. 10,000 ఓవర్ వాల్యూడ్ అమౌంట్. రివర్స్ ఏం చేయాలి? ఓన్లీ ఓవర్ వాల్యూడ్ అమౌంట్ చేయాలి. అంతేనా? నెక్స్ట్ అండర్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. బికాస్ ఆఫ్ అండర్ వాల్యూ ప్రాఫిట్ ఏమై ఉంటది? ఎగ్జాంపుల్ చూడన్నానా? 40,000 50,000 మైనస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 40,000. ఇది కరెక్ట్ అమౌంట్. ఇదేంటంటే అండర్ వాల్యూ అమౌంట్. మనం యాక్చువల్ ఎంత రికార్డ్ చేసాం మన బుక్‌లో? 40,000 రికార్డ్ చేసాం. ఎంత రికార్డ్ చేయాలి? 50. డిఫరెన్స్ ఎంత? ఎంత అండర్ వాల్యూ అయింది క్లోజింగ్ స్టాక్? సో, ఇప్పుడు ఎంత రివర్స్ యాడ్ బ్యాక్ చేయాలి? యాడేనా? మైనసా? 10,000 యాడ్ బ్యాక్. సో, బ్రాకెట్‌లో 10,000 అని రాసుకోండి. నెక్స్ట్ అన్‌రికార్డెడ్ ఎక్స్‌పెన్స్. అసలు కొంత ఎక్స్‌పెండిచర్ ఉందంట. అసలు మనం రికార్డ్ చేయాలండి బుక్‌ల. ఎక్స్‌పెన్స్ రికార్డ్ చేయకపోయింటే ప్రాఫిట్ ఏమై ఉండేది? ఏమయ్యుంటది? పెరిగుంటది. ఇప్పుడేం చేయాలి మరి? మైనస్. ఎఫెక్ట్ అర్థమవుతుందా? ఏ పాయింట్ ఇచ్చినా పీ&ఎల్ ఏం జరిగుంటది? ఇప్పుడేం చేయాలి? అంతే. ఓకేనా? అన్‌రికార్డెడ్ ఇన్‌కమ్. అన్‌రికార్డెడ్ ఇన్‌కమ్. అన్‌రికార్డెడ్ ఇన్‌కమ్ వల్ల ప్రాఫిట్ తగ్గిందా? పెరిగిందా? ఇన్‌కమ్ రికార్డ్ అయిపోయింది. ప్రాఫిట్ ఏమై ఉంటది? ఇప్పుడేం చేద్దాం మరి? ప్లస్ యాడ్. నెక్స్ట్ అండర్ వాల్యూ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రికార్డ్ చేస్తాం మనం? డెబిట్ సైడ్ ఆఫ్ పీ&ఎల్. ఇప్పుడు పీ&ఎల్‌లో డెబిట్ సైడ్ రాస్తున్నాం అంటే ప్రాఫిట్ ఏమైంటది? డెబిట్ సైడ్ ఏదైనా రాస్తున్నాం అంటే ప్రాఫిట్‌కి ఏం ఎఫెక్ట్ వస్తది? ప్లస్సా? మైనస్ ఎఫెక్టా? అంటే తగ్గుతదా? పెరుగుతదా? నెట్ ప్రాఫిట్‌కి డెబిట్ సైడ్ ఏదైనా రాసినాము అంటే ప్రాఫిట్‌కి ఎఫెక్ట్ ఏమొస్తది? ఒక లైన్ ఐటెమ్ ఉందిరా. అది మనం డెబిట్ సైడ్ రాసినామంటే ప్రాఫిట్‌కి ఏం ఎఫెక్ట్ వచ్చుంటది? ఇప్పుడు మనం ఓపెనింగ్ స్టాక్ కరెక్ట్ అమౌంట్ రాసినామా? తక్కువ రాసినామా? అంటే కరెక్ట్ అమౌంట్ ఫర్ సపోజ్ 50,000 అనుకుందాం. బట్ మనం ఎంత రికార్డ్ చేసినాం బుక్‌లో అంటే 40,000 రికార్డ్ చేసినాం. ప్రాఫిట్ ఏమైంది దీనివల్ల? పెరిగింది కదా! ఇప్పుడేం చేయాలి మరి? మైనస్. ఇది కరెక్ట్ అమౌంట్. కరెక్ట్ అమౌంట్. ఇదేంటిది? అండర్ వాల్యూ అమౌంట్. అండర్ వాల్యూ అమౌంట్. ఓకేనా? ఓవర్ వాల్యూ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అనేది ఓవర్ వాల్యూ అయిందంట. దానివల్ల ప్రాఫిట్ ఏమైంది? తగ్గిందా? పెరిగిందా? ఓపెనింగ్ స్టాక్ 40,000
బట్ మనం 50,000 రాసుకున్నాం బుక్‌ల. దానివల్ల ప్రాఫిట్ ఎంత తగ్గింది ఎక్స్‌ట్రా 10,000 ఇప్పుడు ఏం చేయాలి మరి? యాడ్ బ్యాక్. ప్లస్ ఓవర్ వాల్యూ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్. నాన్ ట్రేడ్ ఇన్‌కమ్. ఒక్కసారి ఈ పాయింట్ వినండి. మీకు మేబీ తెలియకుండొచ్చు ఇది. నాన్ ట్రేడ్ ఇన్‌కమ్ అనంటే మీనింగ్ చూడండి ఒకసారి. మీకు ఆబ్జెక్టివ్ చాలా ఐడియా ఉండుంటది. అంతేనా? ఆబ్జెక్టివ్ క్లాస్ మీకు ఐడియా ఉంది గదా! ఆబ్జెక్టివ్ క్లాస్‌లో మనం ఏదైతే రాసినామో, ఆ బిజినెస్ కాకుండా వేరేది ఏది జేసినా సరే, మనం ఇన్‌కమ్ వచ్చిందనుకో అదేంటిది? నాన్ ట్రేడ్ ఇన్‌కమ్. ఆబ్జెక్టివ్ క్లాస్‌లో ఏదైతే మనం రాసినామో, ఆ బిజినెస్ కాకుండా ఇంకా ఏ బిజినెస్ చేయడం వల్ల మనకి ఇన్‌కమ్ వచ్చినా అదేంటిది? నాన్ ట్రేడ్ ఇన్‌కమ్. మరి నాన్ ట్రేడ్ ఇన్‌కమ్ అనేది మన ఓన్ బిజినెస్ ప్రాఫిటా అది? మనం గుడ్‌విల్ ఎట్లా కనుక్కోవాలి? గుడ్‌విల్ అంటే మీనింగ్ ఏంటిది? మన ఓన్ బిజినెస్ వాల్యూ. మరి మన ఓన్ బిజినెస్ ప్రాఫిట్‌తోనే కదా మనం కనుక్కోవాల్సింది గుడ్‌విలు. మనం ఏం చేస్తున్నాం మరి? ఒకవేళ ఈ నెట్ ప్రాఫిట్‌లో అదర్ ఇన్‌కమ్ ఉంటే మన కరెక్ట్ గుడ్‌విల్ అనుకున్నట్టా? కాదు కదా! మరేం చేయాలి ఇప్పుడు? ఈ నాన్ ట్రేడ్ ఇన్‌కమ్ వల్ల మన ప్రాఫిట్ ఏమైంటది? పీ&ఎల్‌లో పెరిగింది. ఇప్పుడేం చేయాలి? మైనస్. అర్థమైందా పాయింట్ ఇది? ఎందుకు ప్లస్ చేసినాం? ఎందుకు మైనస్ చేసినాం అర్థమైందా? ఇప్పుడొచ్చిందేంటి నాన్న? నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్. ఇప్పుడు మనకొచ్చింది నార్మల్ ప్రాఫిట్. ఇలా ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ ఫైండ్ ఔట్ చేయాలి. అంతేనా? ఇది ఈచ్ ఇయర్ చేయాలి ఇట్లా. నార్మల్ ప్రాఫిట్. దాని బదులు ఏం చేయాలి? ఇవన్నీ నార్మల్ ప్రాఫిట్‌కి యావరేజ్ కనుక్కోవాలి. ఓకేనా? సరే. స్టెప్ నంబర్ 2 ఏంటిది? కాలిక్యులేషన్ ఆఫ్ కాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ నార్మల్ ప్రాఫిట్. కాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ కనుక్కోవడానికి మనకు 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఏయ్! వినట్లేదు. మాటలొస్తున్నాయి. చూడండి ఒకసారి. యావరేజ్ అనుకోవడానికి 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటేంటిది? టెక్నిక్ నంబర్ 1 సింపుల్ యావరేజ్. టెక్నిక్ నంబర్ 2 వెయిటెడ్ యావరేజ్. మరి సింపుల్ యావరేజ్ ఎప్పుడు యూజ్ చేయాలి? యూజ్ వెన్ దేర్ ఈస్ నో ట్రెండ్ ఇన్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్. యూజ్ వెన్ దేర్ ఈస్ నో అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నో ట్రెండ్. వెన్ దేర్ ఈస్ నో ట్రెండ్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాసెస్. మరి ఇదెప్పుడు యూజ్ చేయాలి? వెన్ దేర్ ఈస్ ట్రెండ్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాసెస్. వెన్ దేర్ ఈస్ ట్రెండ్. అసలు ట్రెండ్ అంటే ఏంది? చూద్దాం ఒకసారి. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్ ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాసెస్. ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాసెస్. ఇయర్ 1, 2, 3. 20,000 లాస్. 1,00,000 ప్రాఫిట్. 30,000
ప్రాఫిట్. ట్రెండ్ అంటే మీనింగ్ ఏం లేదు. ఒకసారి చెప్తా చూడండి. మనకేం చేసిండు ఇక్కడ శాంపుల్‌కి ఒక ఎగ్జాంపుల్‌కి 3 ఇయర్స్ ప్రాఫిట్, లాస్ ఇచ్చిండు. అంతేనా? ఒక 3 ఇయర్స్‌కి ప్రాఫిట్ ఆర్ లాస్ ఇచ్చిండు. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్‌కి ఈ పాస్ట్ 3 ఇయర్స్ ప్రాఫిటే కదా ఉన్నది మనకు డేటా. ఎప్పుడైనా ట్రెండ్ అనే మీనింగ్ ఏందంటే పాస్ట్ డేటాని యూజ్ చేసుకొని ఫ్యూచర్ మనం గెస్ చేయగలగాలి. ఇప్పుడు ఒకసారి చూడు. ఇయర్ 1లో లాస్ ఎంతొచ్చింది? 20,000. ఇయర్ 2లో ప్రాఫిట్ ఎంతొచ్చింది? 1,00,000. ఇయర్ 3లో 30,000. ఫోర్త్ ఇయర్‌లో ఏం జరగొచ్చు? ప్రాఫిటే రావచ్చు, లాసే రావచ్చు. అంతేనా? మనం గెస్ చేస్తున్నాం మరి ఏదో ఒకటి. అంటే మన పాస్ట్ డేటాను బట్టి ఫ్యూచర్ మనం ఎక్స్‌పెక్ట్ చేయగలిగితే దెన్ దేర్ ఈస్ ఎ ట్రెండ్ అని అనుకోవాలి. ఓకేనా? ఇక్కడేమన్నా ట్రెండ్ ఉందా? మరి ఇక్కడేం వాడాలి? ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? సింపుల్ యావరేజ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఫర్ ట్రెండ్. ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాస్. 1, 2, 3. 20,000 లాస్, 50,000 ప్రాఫిట్, 1,00,000 ప్రాఫిట్. ఇప్పుడు నేనేమన్నానంటే ఇక్కడ మనకేమిచ్చిండు శాంపిల్‌కి ఒక 3 ఇయర్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ గెస్ చేయండి. ప్రాఫిట్ వస్తదా? లాస్ వస్తదా? ఖచ్చితంగా ప్రాఫిట్ అని చెప్పొచ్చు మనం. అవునా? 90% యాంటిసిపేట్ చేయొచ్చు. అంటే పాస్ట్ డేటాని యూజ్ చేసి మనం ఫ్యూచర్‌ని గెస్ చేయగలుగుతున్నాం. దెన్ దేర్ ఈస్ ట్రెండ్. ట్రెండ్ ఉన్నప్పుడు ఏం చేయాలి మరిక్కడ? వెయిటెడ్ యావరేజ్ వాడాలి. ఓకేనా? సరే. ఇయర్ 1 వచ్చింది ప్రాఫిట్ ఆర్ లాస్. ఇయర్ 2 వచ్చింది. ఇయర్ 3 ఇచ్చిండు. ఈ ఎగ్జాంపుల్‌లో నేను చెప్తున్నా కాబట్టి మీరు అనుకోరి. ఏమనుకోరంటే ఇయర్ 1లో ఇచ్చింది 20,000 ప్రాఫిట్. ఇది ఏ ప్రాఫిటు? నార్మల్ ప్రాఫిట్ అని ఫీల్ అవ్వండి కొద్దిసేపు. అంటే ఈ అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు ఎవరు చెప్పిర్రు? నేను చెప్తున్నా అంతే. మనకి ఎగ్జాంపుల్ అర్థం గానీక ఇదేమనుకోరి? ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3 ఏమనుకోవాలి ఇప్పుడు? ఇచ్చిన డేటా ఈస్ ఎ నార్మల్ ప్రాఫిట్ ఆర్ లాస్. నార్మల్ లాస్ కావచ్చు, నార్మల్ ప్రాఫిట్ కావచ్చు. దీనికేమైనా అడ్జస్ట్‌మెంట్ చేయాలా మళ్ళీ? నో అడ్జస్ట్‌మెంట్ రిక్వైర్డ్. ఇప్పుడు ఏం చేయాలి? యావరేజ్ అంటే సింపుల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. 20,000 ప్లస్ 1,00,000 ప్లస్ 30,000 డివైడ్ బై 3 అంతేనా? ఈజ్ ఈక్వల్ టు ఎంతొచ్చింది ఆన్సరు? 36,666 is the average normal profit under simple average. ఈ ప్రాఫిట్‌లు ఏంటివి? యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ ఈచ్ ఇయర్. మనం ఆల్రెడీ కాలిక్యులేట్ చేసి ఫీల్ అవ్వండి అంతే. ఓకేనా? ఓకేనా అందరికి? నెక్స్ట్ యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ నార్మల్ ప్రాఫిట్. మరి వెయిటెడ్ యావరేజ్ అంటే ఏందో చూద్దాం ఒకసారి. వెయిటెడ్ యావరేజ్ చూడండి ఒకసారి. ఇయర్ ప్రాఫిట్ సారీ చూడాలి ఒకసారి చూడండి అందరూ. ఇయర్ ప్రాఫిట్ వెయిట్ వెయిటెడ్ యావరేజ్ ఎట్లా చేయాలంటే ఫార్మాట్ చూడండి ఒకసారి. ఇయర్ ప్రాఫిట్ వెయిట్ నెక్స్ట్ స్టెప్ ఏందనండి వెయిటెడ్ ప్రాఫిట్. వెయిటెడ్ ప్రాఫిట్. వెయిటెడ్ ప్రాఫిట్. ఒక్కసారి చూడండి ఎవరు రాయొద్దు. అందరూ బోర్డ్ దిక్కు చూడండి. ఇయర్ 1లో ప్రాఫిట్ ఎంతొచ్చింది? చెప్పండి ఇయర్ 1లో ప్రాఫిట్ ఎంత? లాస్ 20,000. ఇయర్ 2 ప్రాఫిట్ ఎంత? 50,000. ఇయర్ 3 ప్రాఫిట్ 1,00,000. గుర్తుపెట్టుకోండి. ఇయర్ 4కి మనం గెస్ చేసేటప్పుడు మనం ఎక్కువ ప్రయారిటీ దేనికిస్తామా? 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 నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ గెస్ చేసేటప్పుడు ఆల్‌మోస్ట్ దేనికి ఈక్వలెంట్‌గా వస్తదనుకుంటామా? లాస్ వస్తదని ఫీల్ అవుతామా? చెప్పండి. దీనికేనా? నెక్స్ట్ ప్రియారిటీ మేబీ దీనికిస్తుండొచ్చు. దాని నెక్స్ట్ దీనికి అంతేనా? అర్థమవుతుందా? అంటే నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ గెస్ చేసేటప్పుడు మనకు నియరర్‌గా పాస్ట్ ఏదుంది? నియరర్ ఫర్ ఫోర్త్ ఇయర్ ఏంటిది? థర్డ్ ఇయర్.
నియర్ ఫర్ థర్డ్ ఇయర్ 2, 1 అర్థమైందా? అంటే మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్‌కి మనం ఏదైనా ప్రాఫిట్ గెసేసినా లేదా లాస్ గెసినా అంటే నెక్స్ట్ ఇయర్ మనం గెస్సింగ్ అనేది మోర్ ఇంపార్టెన్స్ ఫర్ థర్డ్ ఇయర్. దాని తర్వాత సెకండ్ ఇయర్. దాని తర్వాత ఫస్ట్ ఇయర్. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ దానికైతే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామో దానికి ఎక్కువ వెయిట్ ఇవ్వాలి. ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 3 ఇయర్స్ డేటా. సో మాక్సిమం వెయిట్ ఈస్ ఈక్వల్ టు 3. సో దీనికేం చేయాలి మరి? వెయిట్ 3, వెయిట్ 2, వెయిట్ 1. అర్థమైందా పాయింట్ ఇది? ఎందుకు థర్డ్ ఇయర్‌కి వెయిట్ 3 ఇచ్చినాం? ఎందుకు సెకండ్ ఇయర్‌కి 2 ఇచ్చినాం? దాని తర్వాత ఫస్ట్ ఇయర్‌కి ఎందుకు 1 ఇచ్చినాం? తక్కువ ఇచ్చాం. అర్థమైందా? చేయండి ఇప్పుడు. వెయిట్ ఇంటూ ప్రాఫిట్ ఎంత? 20,000 లాస్, 1,00,000 ప్రాఫిట్, 3,00,000 ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ ఎంత? వెయిటెడ్ ప్రాఫిట్ ఎంత టోటల్? 4,00,000 అంటే 3,80,000. టోటల్ వెయిట్ ఎంత? 6. సో నార్మల్ యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వెయిటెడ్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ వెయిట్స్. చెప్పండి ఎంతనో? 3,80,000 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 63,330 63,333. అర్థమైందా పాయింట్? సరే. 3 బార్. ఓకేనా ఇది? వెయిట్స్ ఎట్లివ్వాలి? వెయిటెడ్ యావరేజ్ అంటే మీనింగ్ ఏంటిది? ఎప్పుడు వాడాలి? యావరేజ్ ప్రాఫిట్స్ ఆర్ 2 టైప్స్. సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్. ఎప్పుడు వాడాలి? ఎప్పుడు వాడొద్దు? వెయిట్స్ ఎట్లివ్వాలి? అని ఓకేనా ఇప్పుడు క్లియరా? మరి గుడ్‌విల్ కదా నెక్స్ట్ స్టెప్. స్టెప్ నంబర్ 3 కాలిక్యులేషన్ ఆఫ్ గుడ్‌విల్. కాలిక్యులేషన్ ఆఫ్ గుడ్‌విల్. చెప్పండి. గుడ్‌విల్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి. గుడ్‌విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. ఫర్ సపోజ్ పర్చేస్ క్వెషన్‌లో ఎక్కడ ఇవ్వాలి కదా! మనం అనుకుందాం 4 ఇయర్స్ అని. వి ఆర్ అస్యూమింగ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ ఈక్వల్ టు 4. మరి నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ అనే మీనింగ్ ఏంటిది? అనంటే మనం ఏదైతే ఇక్కడ కనుక్కున్నాం కదా! యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ అని. ఆ ప్రాఫిట్ ఫర్ సపోజ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ 4 అనుకుంటే ఏమైంది? ఆ! యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ అనే మీనింగ్ ఏందంటే, యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ మనకొచ్చింది కదా! ఫర్ సపోజ్ 63,333 అనుకుందాం. ఇక్కడ ఇంటూ 4 అంటే ఇక్కడ 4 నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేజ్ ఎంత? మన ఎగ్జాంపుల్‌లో 4 కదా! అంటే మీనింగ్ ఏందంటే, కమింగ్ 4 ఇయర్స్ మనకేదైతే యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ ఉందో, అది మినిమమ్ బేర్ గ్యారంటీ ఖచ్చితంగా మన ఫర్మ్‌లో జనరేట్ అయ్యే ప్రాఫిట్. అర్థమైందా నా పాయింట్? 4 మీనింగ్ ఏంట్రా అంటే, మనకేదైతే యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ వచ్చింది గదా! నెక్స్ట్ కమింగ్ 4 ఇయర్స్ ఖచ్చితంగా మినిమమ్ ఈ ప్రాఫిట్ మన పార్ట్నర్‌షిప్ ఫర్మ్ జనరేట్ చేస్తది అని మీనింగ్ అది. అర్థమైందా? ఓకేనా? హ్మ్. చెప్పండి. 60 మనం ఏమనుకుందాం? వెయిటెడ్ యావరేజ్ అనుకుందాం కొద్దిసేపు. ఇది కన్సిడర్ చేయట్లేదు. వెయిటెడ్ యావరేజ్ కన్సిడర్ చేస్తున్నాం. సో, గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 60 3,333 ఇంటూ 4 చెప్పండి ఎంతనో అమౌంట్? 2,00,000 దిస్ ఈస్ గుడ్ విల్. అంటే మనం బిజినెస్‌కి వాల్యూ ఎంతుంది ఇప్పుడు? 2,53,333 ఈస్ ద హోల్ వాల్యూ ఆఫ్ అవర్ ఫర్మ్. అర్థమైందా పాయింట్ ఇది? ఓకేనా? సింపుల్ యావరేజ్ మెథడ్. బై యూజింగ్ సింపుల్ యావరేజ్ మెథడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ వి కెన్ ఫైండ్ ఔట్ గుడ్ విల్ యాస్ ఫాలోస్. అంతేనా? ఇది మళ్ళీ అడిగారు. క్వెషన్‌లో కాదు. మనం అజంప్షన్ తీసుకున్నాం. క్వెషన్‌లో వాడిస్తాడు ఇది. కిరణ్‌మయి ఏమైంది? ఏం కాలే కదా! ఆ! కిందకేనా రాసుకోలే? ఎవరు రాసుకోలేదా అసలు? వావ్! వెరీ గుడ్. నేను రాయొద్దని చెప్పినా? సరే రాయండి. ఒకవేళ బోర్డ్ పైన కనబడకపోతే చెప్పండి. రాసినావా?
కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా? ముందు అయిపోయినా పర్లేదంటావా? క్లాస్ ముందు అయిపోతే పర్లేదు. బట్ లేట్ అయిపోద్దంటారా? ఏం కాదు. కొద్దిగా ఒక 15 మినిట్స్. ఓకేనా? ఆ? నందిని రా, నందిను. సరేలే. ఫోన్ చేస్తారా? అర్జెంటా? పర్లేదు వెళ్ళొచ్చు. అర్జెంట్ అయితే పర్లేదు. నరేష్, నువ్వు కష్టపడ్డావు నేను అస్సలు చూడలేకపోతున్నా. సో, చెప్పేసి ఏమైనా ఉంటే నేను చూసుకుంటా. ఓకేనా? ఎవరో చెప్పాల్సిన మాట నేను చెప్తున్నా. తప్పదు నరేష్. రాజు, ఏంది బాధ? ఏమనలే కదా? ఎంగేజ్మెంట్ అయిపోయిందంటనా? అయిపోలే? ఈ రోజా నిన్ననా? రేపా? మరి వీడేం చేసిండు 2 రోజుల ముందు పోయి? ఇప్పుడు నువ్వు పోవాలా? సండేనా? అరే, ఒక క్లాస్ పెట్టుకుంటాం కదా మనం. సర్లే, నువ్వు లేవు కాబట్టి ఏముందిలే క్లాసు. పర్లేదు కానీ ఇంత బగారా, ఇంత మటన్ అందరికి పార్సల్ తీసుకొని రా. వెజ్ వాళ్ళు ఎవరు ఉంటే కనుక్కో, వాళ్ళకి పన్నీర్. అయిపోయిందా రాయడం? రాసిరా. నరేష్, స్కాన్ చేసేసినావా? నరేష్ అయిపోయినా పర్లేదు, స్కాన్ చేస్తే అయిపోతుంది. సరే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, మీరే సాల్వ్ చేయాలి దీన్ని. ఎగ్జాంపుల్ ఇస్తా, సాల్వ్ చేయండి. రాయండి, అందరు రాయండి. ఎగ్జాంపుల్, ఇయర్ ప్రాఫిట్ 2020, 2 lakhs profit. 2021, 3 lakhs profit. 2022, 1,50,000. 2023, 4,50,000. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది. పాయింట్ నెంబర్ 1, ఇన్ 2020, దీని మీనింగ్ ఏంటిది? C/S అంటే మీనింగ్ ఏంటిది? వెరీ గుడ్. వాస్ ఓవర్ వాల్యూడ్ బై 25,000. 25,000 ఇన్ 2020, దీని మీనింగ్ ఏంటిది? O/S, ఓపెనింగ్ స్టాక్, వాస్ ఓవర్ వాల్యూడ్ బై 15,000 in 2022. Asset purchased for rupees 50,000 recorded as normal purchase, comma, life is equal to 5 years. Asset life ఎంతంట? 5 years. In 2021, depreciation undervalued
బై రూపీస్ 12,000 ఇన్ 2023 అబ్నార్మల్ గెయిన్ ఆఫ్ రూపీస్ 30,000. Number of years of purchase is equal to number of years of purchase equal to 4 years. Find goodwill under average normal profit method. ఇది క్వశ్చన్. ఒక చిన్న డౌట్ ఏంటంటే నాది, ఒకసారి వినండి అందరూ. 2020లో ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2 lakhs. ఇది నార్మల్ ప్రాఫిటా, నెట్ ప్రాఫిట్ అండర్ P&L? వాడు ఇచ్చిందని ఏమనుకోవాలి? నెట్ ప్రాఫిట్ అండర్ P&L ఇచ్చిండు. మనం ఏం చేయాలి ఇప్పుడు? నార్మల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? నార్మల్ ప్రాఫిట్ ఫర్ స్టెప్స్ ఏమున్నాయమ్మా గుడ్విల్ కనుక్కోవడానికి? ఆ, ఈ స్టెప్స్ ఫాలో అయితే ఆన్సర్ వస్తుంది మీకు. చేయండి. 5 minutes టైం ఇస్తా, చేయండి ఫాస్ట్గా. రఫ్లో చేయండి, మెయిన్ బుక్లో ఏదో రఫ్లో. మండే నుంచి ఏం చేద్దామంటే, బై మ్యాక్స్ మండే రోజు మీకు లా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ లా డెఫర్ అవుతే క్లాస్, గ్రూప్ 2 అకౌంట్స్ ఉంది కదా, కార్పొరేట్ అకౌంటింగ్ అని చెప్పి, సో అది ఈవినింగ్ 4 తర్వాత 4 to 5:30 or 6 వరకు గ్రూప్ 2 అకౌంట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? బై మాక్సిమం లా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ లా డెఫర్ అవుతే ఏమన్నా 1 week 10 days డెఫర్ అయిందనుకో క్లాసు, కార్పొరేట్ అకౌంటింగ్ స్టార్ట్ అవుతాం. ఓకేనా? రాసుకో నరేష్. అయిపోయిందా? ఆన్సర్ అయిపోయిందా? నరాలు చితిరిపోవాలి ఇప్పుడు ఒక్కొక్కరివి ఆన్సర్ వేసేలోపు. రఫ్లో వేయండి, నీట్గా అవసరం లేదు నాకు, జస్ట్ ఆన్సర్ కావాలంతే. ఒక గుడ్విల్ వచ్చిందా? ఎనీవన్ గుడ్విల్ అమౌంట్? చిన్న గుడ్విల్ ఎంత? 10,88,000. 4 years కదా పర్చేజ్. $10,00,000 వచ్చిందా? ఇంకొంచెం ఏమైనా తక్కువైనట్టుంది. ఏ యావరేజ్ వాడారు? సింపుల్ యావరేజా, వెయిటెడ్ యావరేజా? ఈ క్వశ్చన్లో సింపుల్ వాడాలా, వెయిటెడ్ వాడాలా? సింపులేనా? ఎట్లా సింపుల్? ప్రాఫిట్లు సిగ్జాగ్ ఉన్నాయి కదా, ఆ ట్రెండ్ లేదు కదా, ఇంక్రీజింగ్ ట్రెండ్ లేదు, డిక్రీజింగ్ ట్రెండ్ లేదు. వెయిటెడ్ యావరేజ్ వాడొద్దు, సింపుల్ యావరేజ్ వాడాలి.
సో, ఆన్సర్ ఇంకెవరికైనా వేరే వచ్చిందా ఆన్సర్? అందరు 10,88 వచ్చిందా? 10,78 మీకు? 10,20 28 8,88 10,88 స్టిల్ ఎనీ ఆన్సర్స్? సరే విల్ డు. తెలీదు. మీరు ఆలోచించండిరా! నేనేమన్నానంటే ఇప్పుడు మీకు ఇన్‌పుట్స్ ఇచ్చిన. ఇన్‌పుట్స్ ఇచ్చేంత వరకే. మీరు చేయాలని డౌట్ వచ్చిందంటే యూ ఆర్ గుడ్ పాత్. కరెక్ట్ నేను కాదనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎప్పుడొచ్చిందిరా అసెట్? 2022లో వచ్చింది అసెట్. 2022లో డెప్రిసియేషన్ చార్జ్ చేసినామా? చేయాలా వద్దా? చేయాలి. 2023లో అదే అసెట్ ఉందా? పోయిందా? మరి బుక్‌లో ఉంది అనంటే వాడసలు రికార్డ్ చేసిండా అసెట్ అని? వాడు రికార్డ్ చేసిండా? 2022లో అసలే రికార్డ్ చేయలే వాడు. అంటే 2023లో రికార్డ్ చేసిండా? చేయలేదు. మనం ఏం చేయాలి ఇప్పుడు? రికార్డ్ చేయాలి. రికార్డ్ చేస్తే ఏం చేయాలి? డెప్రిసియేషన్ చార్జ్ చేయాలి. మీరిక్కడ మిస్ అయ్యిర్రు. వి హావ్ టు డిడక్ట్ ఈవెన్ డెప్రిసియేషన్ ఫర్ 2023. సరే. ఒకసారి చూడండిరా ఆన్సర్ ఇంకా. నోట్ డౌన్ చేసుకున్నారా అందరు ఆన్సర్‌లు? కాలిక్యులేషన్ ఆఫ్ గుడ్‌విల్ అండర్ యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ మెథడ్. సరే. చూడండి అందరూ. రాసుకోండమ్మా. ఈవెన్ బెటర్. రాసుకోండి అందరూ. పర్టిక్యులర్స్ 2020, 2021, 2022, 2023. నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ ఫర్ 2020 ఎంత ఇచ్చిండు వాడు? 2 lakhs, 3 lakhs, 1,50,000 అండ్ 4,50,000. ఇప్పుడు 2020లో ఏమైనా అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయా? 2020లో ఏమైనా అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయా? చెప్పండి ఏమున్నాయి? ఇన్ 2020 క్లోజింగ్ స్టాక్ వాస్ అండర్ వాల్యూడ్ బై 20 సారీ ఓవర్ వాల్యూడ్ బై 25,000. మరి ఓవర్ వాల్యూ చేస్తే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఓవర్ వాల్యూ అయితే మనం ఏం చేయాలి? ప్లస్సా? మైనసా? మైనసా? ప్లస్సా? ఓవర్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అంటే అనవసరంగా ప్రాఫిట్ పెరిగిందా? తగ్గిందా? మరి ఏం చేయాలి ఇప్పుడు? వి హావ్ టు డిక్రీజ్ బై 25,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంత? 25,000. ఇప్పుడు ఈ అడ్జస్ట్‌మెంట్ వల్ల బికాస్ ఆఫ్ దిస్ అడ్జస్ట్‌మెంట్ 2021, 22, 23 ప్రాఫిట్ ఏమైనా ఆల్టర్ అయితాయా? కావు గదా! మైనస్ సారీ నథింగ్. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? 2020లో ఇంకేమైనా ఉందా? అడ్జస్ట్‌మెంట్ ఉందా? ఓపెనింగ్ స్టాక్ వాస్ ఓవర్ వాల్యూడ్ బై 15,000. ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అయితే ప్రాఫిట్ డిక్రీజా? ఇంక్రీజా? అన్నెసెసరీ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిటా? ఓపెనింగ్ స్టాక్ అనేది ఓవర్ వాల్యూ అయితే ప్రాఫిట్ ఏమైతది అన్నెసెసరీగా? డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంక్రీజ్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ఎంత? 15,000. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? 2020లో ఇంకేమైనా ఉందా అడ్జస్ట్‌మెంట్? 2021లో ఉందా అడ్జస్ట్‌మెంట్? 2021లా డెప్రిసియేషన్ ఏమైంది? అండర్ వాల్యూ ఉందా? ఓవర్ వాల్యూ? అండర్ వాల్యూ అవ్వడం వల్ల ప్రాఫిట్ అన్నెసెసరీగా ఏమై ఉంటది? ఆ! పెరిగిందా? తగ్గిందా? ఇంక్రీజ్ అయింది. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ డెప్రిసియేషన్ ఎంత? 15, 12,000 మైనస్. నెక్స్ట్ 2021 ఇంకేమైనా ఉన్నాయా? 22లో ఏమైనా ఉందా? ఏముంది 22లో? అసెట్ రికార్డెడ్ యాస్ పర్చేజ్. సో, మనం అట్లా రాయడం వల్ల ప్రాఫిట్ ఇంక్రీజా? డిక్రీజా? డిక్రీజ్ అయిందా ప్రాఫిటు? ఎంత? మైనస్ అసెట్ 50,000 ఇంక్రీజ్. ఆ! సో, సారీ. ప్లస్ అసెట్ అంతేనా? ఈ అసెట్ వల్ల మనం ఏం చేయాలి? డెప్రిసియేషన్ చార్జ్ చేయాలి. గుర్తుందా అడ్జస్ట్‌మెంట్? ఎంత? డెప్రిసియేషన్ ఎంత? లైఫ్ ఎంత ఇచ్చిండు వాడు? 5 ఇయర్స్. సో, డెప్రిసియేషన్ ఎంత? మైనస్ డెప్రిసియేషన్
10,000. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒక్కసారి చూడండి ఈ పాయింట్ అందరూ. ఇదే కొత్త పాయింట్ దీనిలో ఇంకేం లేదు. ఈ డెప్రిసియేషన్ అనేది 10,000 స్టార్ట్ చేసినాం గదా! అంటే నెక్స్ట్ ఇయర్ 2023లో ఈ అసెట్ మన దగ్గర ఉందా? లేదా? మరి ఈ అసెట్ మన దగ్గర ఉంటే డెప్రిసియేషన్ చార్జ్ చేయాలా వద్దా? అసలు వీడి క్వెషన్‌లో ఈ అసెట్ అనుకోండి అసల 2022లో మరి 2022లో అసెట్ అనుకున్నప్పుడు 2023లో అనుకున్న అసెట్ అని అనుకోలేదు. అంటే డెప్రిసియేషన్ చార్జ్ చేయాలి గానీ చార్జ్ చేయలేదు. ఇప్పుడేం చేయాలి మనం? సో, డెప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు 10,000. అర్థమైందా పాయింట్? ఇదే కొత్త పాయింట్ ఇక్కడ. ఇప్పుడు 2023లో ఏమైనా ఉన్నాయా ఇంకా అడ్జస్ట్‌మెంట్స్? సారీ 22లో ఏమైనా ఉన్నాయా అడ్జస్ట్‌మెంట్స్? నో అడ్జస్ట్‌మెంట్స్. 23లో ఏముంది అడ్జస్ట్‌మెంట్? అబ్నార్మల్ గెయిన్. సో, దానివల్ల ఏమైంటది? ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. సో, ఇప్పుడేం చేయాలి? మైనస్ అబ్నార్మల్ గెయిన్. చెప్పండి ఎంత? 30,000ఆ? చెప్పండి ఇప్పుడు ప్రాఫిట్ అడ్జస్ట్‌మెంట్స్ అయిపోయినాయి గదా! ప్రాఫిట్ చెప్పండి. ప్రాఫిట్ ఆఫ్ 2020 2,00,000 మైనస్ 25 ప్లస్ 15 ఎంత? ఆ? 1,90,000. 2022 288. థర్డ్ ఇయర్ 1,50,000 2,00,000 1,90,000 నెక్స్ట్ 2023 4,00,000. సో, నెక్స్ట్ ఏంటిది? యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ నార్మల్ ప్రాఫిట్. ఇప్పుడు మనకొచ్చిన ఆన్సర్ ఏంటి నాన్న? దాని పేరేం పేరు? నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ చేయాలి కదా ఇప్పుడు. సో, సింపుల్ యావరేజే కదా చేయాల్సింది. 190 ప్లస్ 288 ప్లస్ 190 ప్లస్ 410 డివైడెడ్ బై 4. చెప్పండి ఎంతొచ్చింది యావరేజ్ ప్రాఫిట్? 2,69,000 2,69,000. సో, థర్డ్ స్టెప్ నంబర్ 3 ఏంటిది? గుడ్ విల్. చెప్పండి గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 2,69,500 ఇంటూ 4 10,00,000 పైన అర్థమైందా మిస్టేక్? ఇక్కడ ఒకసారి స్టార్ మార్క్ పెట్టుకోండి ఇక్కడ. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. డెప్రిసియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా కాలిక్యులేషన్స్? సో, చలో రాసుకున్నారా అందరూ? ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్నే చేయండి. ఇదొక్కసారి చేయొద్దు. అన్నీ ఒకటేసారి చేసుకుంటూ రావాలి. సో, సింపుల్‌గా అయితది ఆన్సర్. లేకపోతే పెద్దగొస్తది ఆన్సర్. మిస్టేక్ ఇక్కడ చేసుంటారు అందరూ నాకు తెలిసి. కరెక్ట్ చేసిర్రా? నరేష్ పార్టీయా ఈరోజు? అరే! నువ్వు టాపర్ గదా! మరి టాపర్‌కి అసలు ఇచ్చినారా వాడు? ఈరోజు మరి లంచ్ ప్రొవైడ్ చేస్తావా నరేష్ మా అందరికి? ఇదయిపోతే నెక్స్ట్ మెథడ్‌కెళ్దాం. మెథడ్ నంబర్ 2 అయిపోయిందా అందరిది? చెప్పండిరా అయిపోయిందా? వెళ్దామా నెక్స్ట్? నెక్స్ట్ మెథడ్‌కెళ్దామా? మెథడ్ 2 ఫర్ కాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. ఏంటిది? చెప్పండి. మెథడ్ నంబర్ 2 సూపర్ ప్రాఫిట్ మెథడ్. సూపర్ ప్రాఫిట్ మెథడ్. Under super profit method, goodwill is equal to super profit into number of years of purchase. So super profit is equal to
సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్ రాసుకోండి అందరూ. వి హ్యావ్ రూపీస్ 2,00,000. మన దగ్గర 2,00,000 ఉన్నాయంట. సో వినండి అందరు ఇప్పుడు. వి హ్యావ్ రూపీస్ 2,00,000. మన దగ్గర 2,00,000 ఉన్నాయరా. ఇప్పుడు మనం ఆ 2,00,000తో ఏం చేయొచ్చు అంటే వి హ్యావ్ 2 ఆప్షన్స్. ఆ 2,00,000 మనం ఏం చేయొచ్చు అంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఆప్షన్ స్టార్టెడ్ బిజినెస్. స్టార్టెడ్ బిజినెస్ అండ్ ఎర్న్డ్ ప్రాఫిట్ ఈక్వల్ టు రూపీస్ 2,00,000. మన ఫస్ట్ ఆప్షన్ ఏముంది? ఆ 2,00,000 తోని మనం బిజినెస్ స్టార్ట్ చేసినాం. బిజినెస్ స్టార్ట్ చేసి మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్? 2,00,000 ఇది 20,00,000 చేసుకున్నాం. ఇది మరీ ఎక్కువ కదా! ఓకేనా? 20,00,000 ఉన్నాయి మన దగ్గర. సో, దాన్ని బిజినెస్ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి మనకి ఏమొచ్చింది ప్రాఫిట్? 2,00,000 ప్రాఫిట్ వచ్చింది. ఇంకొక ఆప్షన్ ఏముంది మనకనంటే గివెన్ లోన్ టు అదర్స్ అండ్ ఎర్న్ ఇన్‌కమ్ ఆఫ్ రూపీస్ 1,50,000. ఇదొక ఆప్షన్ మన దగ్గర. మన దగ్గర 20,00,000 ఉంటే మనం ఏం చేయొచ్చు? ఐదర్ బిజినెస్ స్టార్ట్ చేసి 2,00,000 ప్రాఫిట్ అనేది తెచ్చుకోవచ్చు. లేదా మన దగ్గర ఉన్న అమౌంట్ ఏం చేయొచ్చు వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్‌కి లోన్ ఇవ్వచ్చు. సో, ఇంట్రెస్ట్ లోన్ ఇస్తే మనకి ఎంత వస్తదంటే అమౌంట్ ఇయర్ ఎండ్‌కి 1,50,000. ఈ 2,00,000 మనం ఏం పిలవాలంటే యావరేజ్ ప్రాఫిట్ అని పిలవాలి. యావరేజ్ ప్రాఫిట్. ఈ 2,00,000 పేరేంటిది? యావరేజ్ ప్రాఫిట్. ఈ 1,50,000 ఏంటిది? నార్మల్ ప్రాఫిట్. ఇక్కడ చూడండి. ఒక్కసారి వినాలందరూ. ఇక్కడ మనం రిస్క్ తీసుకున్నామా? తీసుకోలేదా? వి హావ్ టేకెన్ సమ్ రిస్క్. మేబీ లాస్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇక్కడ వేరే వాళ్ళకి లోన్ ఇవ్వకుండా బ్యాంక్‌లో డిపాజిట్ చేసాం అనుకోరు కోసేపు. వేరే వాళ్ళకి ఇవ్వకుండా మనం బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకున్నాం అమౌంట్‌ని. వితౌట్ ఎనీ రిస్క్ మనకెంత వచ్చింది ప్రాఫిట్? 1,50,000. అంటే రిస్క్ తీసుకోవడం వల్ల ప్రాఫిట్ ఎంతొచ్చింది? 50,000 అంతేనా? ఎక్స్‌ట్రా ప్రాఫిట్ ఎంతొచ్చింది రిస్క్ తీసుకోవడం వల్ల? ఎక్స్‌ట్రా ప్రాఫిట్ బై టేకింగ్ రిస్క్ ఎంత? దట్ ఈస్ సూపర్ ప్రాఫిట్. అర్థమైందా ప్రాఫిట్? అర్థమైందా సూపర్ ప్రాఫిట్ అంటే? సూపర్ ప్రాఫిట్ అంటే మనం రిస్క్ తీసుకోవడం వల్ల మనకి ఎక్స్‌ట్రా ప్రాఫిట్ ఎంతొచ్చింది? దట్ ఈస్ కాల్డ్ సూపర్ ప్రాఫిట్. నీకు ప్రాఫిట్ 2,00,000 వచ్చింది. కానీ నువ్వు ఏం రిస్క్ తీసుకోకుండా నీకు ప్రాఫిట్ ఎంతొచ్చేది? 1,50,000. నార్మల్‌గా జస్ట్ నువ్వు బ్యాంక్‌లో ఏసి ఇంట్లో వచ్చి పడుకున్నా నీకు 1,50,000 వచ్చేది ఇన్‌కమ్. నువ్వు పొద్దున్న లేస్తే ఏం చేసినావు నువ్వు? రిస్క్ తీసుకున్నావు కదా! హోల్ ద ఇయర్ నువ్వు రిస్క్ తీసుకోవడం వల్ల నీకెంతొచ్చింది ప్రాఫిటు? 2,00,000. నీ ఫ్రెండ్ ఉన్నాడు వాడు. బ్యాంక్‌లో డిపాజిట్ చేసి పడుకుండు. వాడికెంతొచ్చింది ప్రాఫిటు? 1,50,000. అంటే ఇక్కడ నీ రిస్క్ వల్ల వచ్చిన ప్రాఫిట్ ఎంత? ఓన్లీ 50,000. దట్ ఈస్ గుడ్ విల్. అంతేనా కాదా? అంటే నీ రిస్క్ వల్ల నువ్వు రిస్క్ తీసుకోవడం వల్ల నీకు ఎక్స్‌ట్రా ప్రాఫిట్ ఎంతొచ్చింది? 50,000. అదే కదా నీ గుడ్ విల్లు. అర్థమవుతుందా నాన్న పాయింటు? దట్ ఈస్ సూపర్ ప్రాఫిట్. ఓకేనా? సూపర్ ప్రాఫిట్ అర్థమైందా? సో, సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోండి. సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 2,00,000 మైనస్ 1,50,000 ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 50,000. మీనింగ్ అర్థమైందా సూపర్ ప్రాఫిట్ అంటే? ఎక్స్‌ట్రా ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద బిజినెస్ మ్యాన్ బై టేకింగ్ రిస్క్. రాసిర్రా అందరూ? రాస్తే ఒక పాయింట్ చూడండి.
మీకు క్వెషన్‌లో డైరెక్ట్‌గా నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 1,50,000 అన్నాడు. మనం ఇది కనుక్కోవాలి. వి హావ్ టు ఫైండ్ నార్మల్ ప్రాఫిట్. ఓకేనా? వి హావ్ టు ఫైండ్ నార్మల్ ప్రాఫిట్. సో, నార్మల్ ప్రాఫిట్‌కి ఫార్ములా ఉంది చూడండి ఒకసారి. నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. ఎన్ఆర్ఆర్ అంటే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎన్ఆర్ఆర్ ఈక్వల్ టు నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే నథింగ్ బట్ మనం బ్యాంక్‌లో వడ్డీ వస్తాయి కదా! అంటే వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్ ఉంటది చూసినావా? ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా? మనం ఇప్పుడు చూడండి ఒకసారి. అందరూ వినాలి. ఇక్కడ 1,50,000 వచ్చింది కదా! ఒకసారి ఇక్కడ మనం ఎంత ఇన్వెస్ట్ చేసినాం బ్యాంక్‌లో? 20,00,000 ఇన్వెస్ట్ చేసినాం. అంటే బ్యాంక్‌లో డిపాజిట్ ఎంత చేసినాం? 20,00,000. మనకెంతొచ్చింది ఇయర్ ఎండ్‌కి? 1,50,000. సో, ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ చెప్పండి ఒకసారి. పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ చెప్పండి ఒకసారి. ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోండిరా. నీకు ఇంట్రెస్ట్ ఎంతొచ్చింది ఇయర్ ఎండ్‌కి? 1,50,000 వచ్చింది. నువ్వెంత డిపాజిట్ చేసినావు బ్యాంక్‌లో? 20,00,000. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయ్యుండొచ్చు? 7.5%. దట్ ఈస్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. అర్థమైందా పాయింట్? మీకు క్వెషన్‌లో ఇది ఇవ్వడు. మీకేమిస్తాడు క్వెషన్‌లో? నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తాడు. ఈ 20,00,000 ఇంటూ 7.5% చేస్తే మనకేమొస్తది? 1.5 లాక్స్ వస్తది. అది మనం కనుక్కోవాలి. అర్థమైందా పాయింట్? సరే చూడండి అయినా సరే పర్లేదు. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అర్థమైందా? వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్. రిస్క్ తీసుకోకుండా నీకు ఎంతైతే ప్రాఫిట్ వస్తదో ఆ రిటర్నే. అర్థమైందా పాయింట్ ఇది? మరి క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏందో చూద్దాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్. హెడ్డింగ్ పెట్టుకోండి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏందో చూద్దాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్. పర్టిక్యులర్స్ అమౌంట్. పర్టిక్యులర్స్ అమౌంట్. ఫస్ట్ అయితే రాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. ఎందుకో అవన్నీ కలిపితేనే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అవుతదో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీరు రాసుకోండి. పార్ట్నర్స్ క్యాపిటల్. ఆ! టైమ్ అయిందా? పార్ట్నర్స్ క్యాపిటల్. మార్నింగ్ తినలేదా? డైటింగా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తెలుసు కదా అందరికి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే తెలుసు కదా! ఎనీ అదర్ లాంగ్ టర్మ్ బారోయింగ్. ఎనీ అదర్ లాంగ్ టర్మ్ బారోయింగ్ మైనస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్. మైనస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్. నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎగ్జాంపుల్స్ రాసుకోండి. నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎగ్జాంపుల్స్. పర్చేజ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. పర్చేజ్ ఆఫ్ ఈక్విటీ, కామా ప్రిఫరెన్స్ షేర్స్, కామా డిబెంచర్, కామా లోన్ టు అదర్స్. లోన్ టు అదర్స్ ఆర్, కామా అడ్వాన్స్ టు అదర్స్. పర్చేజ్ ఆఫ్ ఈక్విటీ అంటే మీనింగ్ ఏంటిది? మన పార్ట్నర్‌షిప్ ఏం చేసింది? వేరే కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ గాని, ప్రిఫరెన్స్ షేర్స్ గాని, డిబెంచర్స్ గాని పర్చేజ్ చేసింది. ఓకేనా? ఇవన్నీ చేస్తే వచ్చేదేంటిది? బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఏయ్! రాజు సౌండ్ చేయకు. సరే. వచ్చిన అమౌంట్ ఏంటి నాన్న? బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటిది? క్యాపిటల్ ఎంప్లాయిడ్.
క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇది అయిపోయిందా? అయిపోతే ఒకసారి చెప్తా చూడండి. క్యాపిటల్ ఎంప్లాయిడ్‌కి లిటరల్ మీనింగ్ ఏంట్రా అంటే ఓకేనా? రాసుకుర్రా అందరూ? క్యాపిటల్ ఎంప్లాయిడ్‌కి లిటరల్ మీనింగ్ ఏంట్రా అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ఎనీ అదర్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్. అంటే మీనింగ్ చూడండి ఒకసారి. పార్ట్నర్ క్యాపిటల్ దేనికోసం తెస్తాడు అమౌంట్? ఫర్ డూయింగ్ హిస్ ఓన్ బిజినెస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ క్యాపిటలేనా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ప్రాఫిటేనా? ప్రాఫిట్ బిలాంగ్స్ టు ప్రాఫిట్ బిలాంగ్స్ టు పార్ట్నర్స్. అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈస్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్. అంతేనా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈస్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే పార్ట్నర్స్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఖచ్చితంగా దేనికోసం వాడతాం మనం? పార్ట్నర్‌షిప్ ఫర్మ్ కోసం కదా వాడేది. అంతేనా? నెక్స్ట్ ఎనీ అదర్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే మీనింగ్ ఏందంటే బ్యాంక్‌లో లోన్ తెచ్చినాం. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే మీనింగ్ ఏంటిది? లాంగ్ టర్మ్ అంటే చెప్పినా మీకు మీనింగ్ నేను? ఏయ్! షార్ట్ టర్మా? లాంగ్ టర్మా? షార్ట్ టర్మ్ అసెట్సా? లాంగ్ టర్మ్ అసెట్సా? షార్ట్ టర్మ్ లయబిలిటీయా? లాంగ్ టర్మ్ లయబిలిటీయా? చెప్పినా? గుర్తుపెట్టుకోండి. అందరూ వినాలి. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఏవైనా గావచ్చు. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఏవైనా గావచ్చు. మనం దేనికోసం వాడతాం బిజినెస్‌లో అంటే, మన ఓన్ బిజినెస్ గురించి వాడతాం. అంటే మనం ఇప్పుడు డెటార్స్ ఉన్నారా? సరే అట్లా గాకుండా మనం ఏం చేసామంటే షార్ట్ టర్మ్ లయబిలిటీ. బ్యాంక్‌ల ఓడీ అంటే ఐడియా ఉందా మీకు? ఓడీ. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఐడియా ఉందా? ఓడీ దేనికోసం తెస్తాం? డే టు డే యాక్టివిటీస్ కోసం. అంటే సాలరీస్ ఇవ్వడం కోసమో, లేకపోతే స్టాక్ కొనుక్కోవడం కోసమో, పర్చేజ్ చేయడం కోసం తెచ్చుకుంటాం. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఎందుకోసం తెస్తామనంటే, ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి. ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం బిజినెస్ చేసి స్టార్ట్ చేసాంరా. దానికొక బిల్డింగ్ గావాలి. దానికొక బిల్డింగ్ గావాలి. ఇప్పుడు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ తెచ్చినాం. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఓడీ ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీనింగ్ ఏందంటే, ప్రతి ఒక్క బిజినెస్‌కి కరెంట్ అకౌంట్ అని ఉంటది. మనకెట్లయితే సేవింగ్స్ ఉంటదో, బిజినెస్‌కి బ్యాంక్‌లో ఒక అకౌంట్ ఉంటే ఏమైతది దాని పేరు ఏం పేరు? కరెంట్ అకౌంట్. మనకేముంటది? సేవింగ్స్ అకౌంట్. ప్రతి ఒక్క బిజినెస్‌కి బ్యాంక్‌లో ఒక అకౌంట్ ఉంటే దాని పేరు ఏం పేరు? కరెంట్ అకౌంట్. చూడండి ఒకసారి. ఫర్ సపోజ్ కరెంట్ అకౌంట్‌లో 10,00,000 ఉన్నాయి. అవి మనం డిపాజిట్ చేసినాం. ఓడీ అంటే మీనింగ్ ఏందంటే, ఓడీ ఫర్ సపోజ్ 20,00,000 ఇచ్చిండు వాడు లిమిట్. మన సొంత డబ్బులు ఎన్నున్నాయి? 10,00,000 ఉన్నాయి. ఏంటివివి? క్యాపిటల్ అనుకుందాం, లేదా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనుకుందాం. ఏమని అనుకుందాం లేదా లాంగ్ టర్మ్ బారోయింగ్స్. అంటే ఇప్పుడు ఈరోజు లోన్ తెస్తే 10 ఇయర్స్ తర్వాత రీపే చేయాలి. లాంగ్ టర్మ్ అంటే అదే గదా! అంటే ఇప్పుడు లోన్ తెస్తే ఎప్పుడు పే చేయాలి? అట్‌లీస్ట్ 1 ఇయర్ తర్వాత పే చేయాలి. అంతేనా? అట్‌లీస్ట్ 1 ఇయర్ తర్వాత పే చేయడం ఏంటి? లాంగ్ టర్మ్ బారోయింగ్స్. ఫర్ సపోజ్ ఈ 10,00,000లో క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కలిపి 7,00,000 ఉన్నాయనుకుందాం. ఇంకో 3,00,000 ఏంటివి? లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనుకుందాం. అంటే మీనింగ్ ఏంటిది? తిరిగి ఎప్పుడు పే చేయాలి మనం? ఆఫ్టర్ 5 ఇయర్స్ అనుకుందాం కొద్దిసేపు. ఓకేనా? వాడు ఎంత ఇచ్చిండు మనకు లిమిటు? 20,00,000 ఓడీ ఇచ్చిండు. ఓడీ అంటే మీనింగ్ ఏందంటే, మనం ఇప్పుడు ఏం చేసినామంటే బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బిల్డింగ్ కడుతున్నాం. బిల్డింగ్ కడుతున్నాం. ఇక్కడున్న 10,00,000 మొత్తం వాడేసాం బిల్డింగ్‌కి. సరిపోలేదు. మనకి ఇంకొక 5,00,000 కావాలి. 5,00,000 కావాలి. ఓకేనా? ఇప్పుడు ఓడీ ఉంది గదా! ఓడీలో నుంచి ఫర్ సపోజ్ 5,00,000 వాడినాం అనుకుందాం. ఓడీ అంటే మీనింగ్ ఏందంటే, ఈరోజు తీసుకున్నాం అనుకో వెంబడే కట్టేయాలి. అంటే నీ అకౌంట్‌లో లేకపోయినా ఒక 20,00,000 ఎక్స్‌ట్రా ఇస్తాడు వాడు. నువ్వేం చేసినావంటే 5,00,000 వాడుకున్నావురా. ఇంకెంతుంది ఓడీ? 15,00,000 ఉంది. ఫర్ సపోజ్ నెక్స్ట్ డే ఓడి తీసుకున్న నెక్స్ట్ డే నువ్వేం చేసినావంటే నీ కస్టమర్‌కి సేల్ చేసినావు ఒక ప్రొడక్ట్. దాని వాల్యూ ఎంత? 10,00,000 వాడేం చేసిండు? నీ అకౌంట్‌లో ఏసిండు 10,00,000. ఇప్పుడు నీ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ కనబడతది? 10,00,000 కనబడదు. వాడేం చేసాడు ఫస్టు 5,00,000 ఓడి తీసుకున్నావు కదా! దాన్ని కట్ చేసుకొని 15,00,000 చూపెడతాడు. ఇంకో 5,00,000 చూపెడతాడు. అంటే మీనింగ్ ఏంటిది? ఇప్పుడు నువ్వు తీసుకున్న 5,00,000 వెంబడే కట్ చేసుకుంటుండా? లేకపోతే టైమ్ ఇస్తుండా మీకు? అంటే షార్ట్ టర్మ్. అంటే మీనింగ్ ఏంటిదంటే లాంగ్ టర్మ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి ఈ 3 ఐటెమ్స్ పార్ట్నర్ క్యాపిటల్ కావచ్చు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కావచ్చు, ఎనీ అదర్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కావచ్చు. ఈ 3 ఏంటివంటే మన బిజినెస్‌లో లాంగ్ ఫ్యూచర్ కోసం అంటే లాంగ్ టర్మ్ యూజ్ కోసం యూజ్ చేస్తాం ఈ 3. ఈ 3 ఐటెమ్స్.
ఇక్కడేం చేసాం మనం, ఒక షార్ట్ టర్మ్ వాడుకున్నాం 5,00,000. ఆ 5,00,000 వాడుకుంటే అది ఎన్ని రోజులు లిమిట్ ఇచ్చిండు వాడు మనకి? ఎన్ని రోజులు టైమ్ ఇచ్చిండు రీపే చేయమని? వెమ్మటే. మన అకౌంట్‌లో ఎప్పుడు పడితే అప్పుడే కట్ చేసుకుండు. అర్థమైందా? క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మీనింగ్ ఏందంటే, నీ దగ్గర లాంగ్ టర్మ్ ఐటెమ్ ఏదైనా ఉందనుకో, ఆ బిజినెస్‌ల నీ ఓన్ బిజినెస్ గురించి ఫ్యూచర్, నీ ఓన్ బిజినెస్‌లో ఫ్యూచర్ గురించి ఏవైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసినావో దాన్నేమనాలి? లాంగ్ టర్మ్ ఐటెమ్స్. ఈ మూడేంటివి? బిజినెస్‌లో లాంగ్ టర్మ్ ఐటెమ్స్. పార్ట్నర్ క్యాపిటల్ ఈరోజు తెచ్చిండు. నువ్వు బిల్డింగ్ కట్టినావు. రేపు అడుగుతాడా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏంటివి? నథింగ్ బట్ క్యాపిటలే. ఈ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉన్నాయి గదా! ఈ లాంగ్ టర్మ్ బారోయింగ్సోడు ఇయాల ఇచ్చి రేపు అడుగుతాడా? కాదు గదా! ఓ 5 ఇయర్సో, 10 ఇయర్సో, 15 ఇయర్సో, 20 ఇయర్సో టర్మ్ ఉంటది దానికి. అర్థమవుతుందా పాయింటు? ఈ 3 ఏందంటే మనం ఎప్పుడైనా సరే బిజినెస్‌లో దేనికోసం వాడతాం అంటే డే టు డే యాక్టివిటీస్ కోసం మనం వాడం దీన్ని. దేనికోసం వాడతాం? లాంగ్ రన్ గురించి వాడతాం. లైక్ అడ్వర్టైజ్‌మెంట్ చేపిస్తాం. అడ్వర్టైజ్‌మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఏనా యూజు? ఈరోజు అడ్వర్టైజ్‌మెంట్ మేబీ 10 ఇయర్స్ తర్వాత యూజ్ రావచ్చు. మనం బిల్డింగ్ కట్టినాం. ఎన్ని రోజులు యూజ్ వస్తదది? బిల్డింగ్ 50 ఇయర్స్. అర్థమవుతుందా? ఒక మెషిన్ కొన్నాం. ఎన్ని రోజులొస్తది? అంటే మన దగ్గరున్న ఈ 3 ఫండ్స్‌ని మనం దేనికోసం వాడతాం? లాంగ్ రన్ కోసం వాడతాం. లాంగ్ రన్ బెనిఫిట్ కోసం వాడతాం. వి విల్ యూజ్ దీస్ దీస్ 3 ఐటెమ్స్ ఫర్ లాంగ్ రన్ బెనిఫిట్స్. అర్థమవుతుందా అండి పాయింటు? ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ మన బిజినెస్‌లో ఈ 3 ఐటెమ్స్ కలిపి మన దగ్గర 50,00,000 ఉందనుకుందాం. 50,00,000 ఉంది. దీనిలో నుంచి మనం 35,00,000 వాడుకున్నాం. దేనికోసం? లాంగ్ రన్ బెనిఫిట్ కోసం. మన బిజినెస్, మన ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్ కోసం మనం ఏం చేసినాం? 35,00,000 వాడుకున్నాం. ఇంకా 50,00,000 ఏమున్నాయి? బ్యాంక్‌లో అట్నే ఉన్నాయి ఐడిల్‌గా. దానివల్ల ఏం యూజ్ లేదు. మనం ఏం చేసామంటే ఒక 5,00,000 తీసుకుపోయి జియో షేర్సో, జియో షేర్స్ గాని, ప్రిఫరెన్స్ షేర్స్ గాని, డిబెంచర్స్ గాని వేరే కంపెనీ యొక్క షేర్స్ కొనుక్కున్నాం. అంటే ఒకసారి చూడండి. ఈ 50,00,000 నుంచి మనం ఎంత యూజ్ చేసుకున్నాం? 35,00,000 యూజ్ చేసుకున్నాం. ఇంకో 5,00,000 ఏం చేసినాం? మన ఓన్ బిజినెస్ కోసం వాడుకున్నామా? మన ఓన్ బిజినెస్ కాదు వాడుకుంది. సమ్ అదర్ బిజినెస్. థిస్ ఈస్ నాన్ ట్రేడ్. అంతేనా? నాన్ ట్రేడ్ అంటే మీనింగ్ ఏందంటే మన ఓన్ బిజినెస్ కాకుండా వేరేది ఇంకేం చేసినా నాన్ ట్రేడే. అంటే మనం నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేసినాం మనం బయట? 5,00,000. అర్థమవుతుందా పాయింటు? సో, టోటల్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఈక్వల్ టు 50,00,000 అంతేనా? టోటల్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఎన్నున్నాయి మన దగ్గర? 50,00,000 ఉన్నాయి. దాంట్లో మన ఓన్ బిజినెస్ కోసం ఎంత వాడుకున్నాం మనం? 35. బయట బిజినెస్ గురించి 5,00,000. ఇంకెంతున్నాయి బ్యాంక్ బ్యాలెన్స్? ఆ 10,00,000 దేనికోసం వాడుకుంటాం మనం? మన గురించే గదా! అర్థమవుతుందా? అంటే ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీనింగ్ ఏందంటే టోటల్ లాంగ్ టర్మ్ ఫండ్స్ మైనస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ ఈక్వల్ టు 45,00,000. థిస్ ఈస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అంటే మనం టోటల్ లాంగ్ టర్మ్ ఫండ్స్ మన కంపెనీలోకి ఎన్ని తెచ్చినాం? అంటే మన బిజినెస్‌లోకి ఎంత తెచ్చినాం? మనం మన బిజినెస్ కోసం ఎంత వాడుతున్నాం రెడీగున్నాం. ఇప్పుడు టోటల్ మన బిజినెస్ ఎంతుంది? 50,00,000 ఉంది. లాంగ్ టర్మ్ ఫండ్స్ అన్నీ కలిపి. లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటే అర్థమైందా? ఈ లాంగ్ టర్మ్ ఫండ్స్‌లో మన బిజినెస్ వాడుకోవడానికి మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది? ఓన్లీ 45. 5,00,000 ఆల్రెడీ ఏం చేసాం మనం? ఇన్వెస్టెడ్ ఇన్ సమ్ అదర్ బిజినెస్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మన టోటల్ లాంగ్ టర్మ్ ఫండ్స్‌లో నుంచి మన బిజినెస్ కోసం మనం రెడీగా ఎంత పెట్టుకున్నాం? ఎంతుంది మన దగ్గర ఇప్పుడు? 45,00,000 ఉంది. అంటే మన బిజినెస్ కోసం మనం ఎంత వాడదామని రెడీగా ఉన్నాం. ఎన్ని ఫండ్స్ రెడీగా పెట్టుకున్నాం? ఎంత? 45 ఇంకా 5 సో, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మీనింగ్ ఏందంటే ఇప్పుడు చూడండి. మీకిలాగ నార్మల్ ప్రాఫిట్ ఏం నేర్పించినా? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంతేనా? ఒక్కసారి చూడండి. నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. మన దగ్గర ఎంత ఉంది లాంగ్ టర్మ్ ఫండ్స్? 50,00,000 ఉంది. దాంట్లో 45,00,000 మన బిజినెస్ కోసం వాడినాం. ఇంకో 5,00,000 ఏం చేసినాం? మనం యూజ్ చేసుకోలే. అంతేనా? ఈ 45,00,000 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 45,00,000ని మన ఓన్ బిజినెస్ కోసమైనా వాడుకోవచ్చు. లేదా వేరే వాళ్ళకి బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు నేనేమన్నా ఈ 45,00,000 వల్లనే కదా నీకు బిజినెస్‌లో ప్రాఫిట్ వచ్చేది. గుడ్ విల్ అనేది ఏ ప్రాఫిట్‌ని యూజ్ చేయాలి మనం? మన బిజినెస్‌లో ఏవైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసినామో దాని వల్ల వచ్చే ప్రాఫిటే కదా మనం గుడ్ విల్ యూజ్ చేసుకోవాల్సింది. మరిప్పుడు 50,00,000 ఉన్నాయి కదా మన దగ్గర లాంగ్ టర్మ్ ఫండ్స్ అని చెప్పి 50,00,000 ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏస్తారా? అప్పుడేమైతది?
మన బిజినెస్‌లో వాడుకోని ఇన్‌కమ్ పైన గుడ్‌విల్ కనుక్కుంటామా మనం? స్టార్టింగ్‌లో మీకు అదే చెప్పిన. మన బిజినెస్ వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది? దానివల్ల మనం ఏం చేయాలి? గుడ్‌విల్ కనుక్కోవాలి. ఇప్పుడు నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ యూజ్ చేసినప్పుడు టోటల్ మన దగ్గర లాంగ్ టర్మ్ ఫండ్స్ 50,00,000 ఉందని చెప్పి 50,00,000 ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ చేస్తే ఏమైతది? కరెక్ట్ ప్రాఫిట్ రాదది. అర్థమవుతుందా పాయింట్? సో, థిస్ ఈస్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ క్యాపిటల్ ఎంప్లాయిడ్. చేస్తే మనకేమొస్తది? నార్మల్ ప్రాఫిట్ ఒస్తది. అర్థమైందా పాయింటు? సరే రాసుకోండి ఇది. రాసిర్రా? రేపు విత్ ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ అయిపోయింది కదా టైము. ఒకటే గుర్తుపెట్టుకోరి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మీనింగ్ ఏందంటే, మన దగ్గర టోటల్‌గా లాంగ్ టర్మ్ ఫండ్స్ ఏవున్నాయి. ఆ లాంగ్ టర్మ్ ఫండ్స్‌లో నుంచి మన ఓన్ బిజినెస్ పర్పస్ ఎంత వాడుతున్నాం అనేదేంటిది క్యాపిటల్ ఎంప్లాయిడ్. మన క్వెషన్‌లో వాడేమిస్తాడు? ఇవన్నీ ఇస్తాడు. మనం ఏం చేయాలి? నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేయాలి? నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంటా? నాన్ ట్రేడ్ ఇన్‌కమా? నాన్ ట్రేడ్ ఇన్‌కమ్ ఎక్కడ మేనేజ్ చేయాలి? ప్రాఫిట్ కనుక్కునేటప్పుడు. నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ కావాలి? క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కునే టైంలో నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్ చేయాలి. నార్మల్ ప్రాఫిట్ కనుక్కున్నప్పుడు ఏం చేయాలి? నాన్ ట్రేడ్ ఇన్‌కమ్ మైనస్ చేయాలి. ఓకేనా? థాంక్ యూ. బై.